తెలుగు సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత డాక్టర్ గుంటూరు శేషేంద్ర శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాను. నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల్లో ఈ పరిణతవాణి ఒక ప్రత్యేక కార్యక్రమం. ఆచార్య సి నారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని సంకల్పించి తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రముఖ సాహిత్యవేత్తల చేత ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమం వెనుక ఉద్దేశం ఏమిటి అంటే, అనేక రచనలు ఉంటాయి ఆయా ప్రత్యేక సాహిత్యవేత్తలు రచించినవి. కానీ ఆ రచనల వెనుక ఉన్నటువంటి తత్వాన్ని, వారి ప్రత్యేక సాహిత్య జీవితాన్ని, ఆ సాహిత్యవేత్తల ఆశయాల్ని వారు ఈ వేదిక మీద నుంచి వివరిస్తుంటే ప్రత్యేకంగా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి దానికి ఒక ఫెర్వర్ అంటే ఒక తీవ్రత ఉంటుంది. అందువల్ల రచనలు చదవటం వేరు, వేదిక మీద నుంచి ఆ సాహిత్యవేత్తలు ప్రసంగిస్తుంటే శ్రోతలు పొందే అనుభవం వేరు. ఈ 20 కార్యక్రమాలు సాహిత్యవేత్తల ఆదరణతో, వక్తల వాగ్దాటితో నిర్విఘ్నంగా కొనసాగడం జరిగింది. వీటన్నిటినీ పుస్తకంగా అచ్చు వేయడానికి పరిషత్తు సిద్ధంగా ఉంది. అందులో మొదటి సంపుటం ఒక 15 రోజుల్లో సిద్ధం కాబోతున్నది. అది అచ్చులో ఉంది. ఇందులో సాధారణంగా మొదట అనుకున్న ప్రకారం 70 ఏళ్ల ప్రాయం దాటిన ప్రఖ్యాత కవి పండితుల ప్రముఖుల స్వీయ సాహిత్య జీవిత విశేషాలను అనుకున్నాం. తర్వాత 65కు దాన్ని దించడం జరిగింది. కానీ అప్పుడప్పుడు కొందరి ప్రముఖులు మాకు అందుబాటులో ఉన్న ఈ ఉపన్యాస పరంపర అనేటటువంటి ఒక ప్రవాహి, ఇది ఒక సాహితీ స్రవంతి. ఈ సాహితీ స్రవంతిలో అనేక క్షేత్రాలు ఉంటాయి, తీర్థక్షేత్రాలు ఉంటాయి, ఒక రసవద్ఘట్టాలు ఉంటాయి. అందువల్ల కొందరిని చాలా రసమయం చేయడానికని మేము అప్పుడప్పుడు ప్రత్యేకంగా కాస్త తెరపి కల్పించుకొని ఆహ్వానించడం జరుగుతున్నది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి, ప్రసంగించడానికి అంగీకరించినటువంటి డాక్టర్ గుంటూరు శేషేంద్ర శర్మ గారికి వారిని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. తెలుగుదేశంలో, భారతదేశంలో తెలుగు సాహిత్యానికి సంబంధించి వారి పేరు చిరపరిచితం. వారు ఎన్నిసార్లు ఆంధ్ర సారస్వత పరిషత్తు వేదిక మీద నుంచి ఉపన్యసించారు. వారి షోడశ రామాయణ రహస్యాలు నేను విద్యార్థిగా ఉన్నప్పుడు దాని ఆవిష్కరణ ఈ ప్రాంగణంలో జరిగింది. అందులో కూడా నేను ఒక శ్రోతగా విన్నాను. వారు ప్రముఖ కవులు, గొప్ప విమర్శకులు, సృజనాత్మక సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో సమర్థవంతంగా రచనలు చేసిన వారు. పైగా వారు గొప్ప వాగ్మి. వారి వాగ్మిత మీకందరికీ తెలుసు. అందువల్ల ఆచార్య సి నారాయణ రెడ్డి గారు, మా కోశాధికారి మంత్రి రామారావు గారు నేను కలిసినప్పుడు ఈసారి శేషేంద్ర శర్మ గారిని ఆహ్వానించి ప్రసంగిస్తే మాకు బాగా ఉంటుందని వారిని కోరటం, వాళ్ళు సహృదయంతో అంగీకరించడం రావడం జరిగింది. అందుకు పరిషత్ పక్షాన వారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు చెప్తూ, వారిని ఈ సభకు ఇచ్చేసినటువంటి మీకందరికీ స్వాగతం చెబుతూ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పరిషత్ అధ్యక్షులు ఆచార్య సి నారాయణ రెడ్డి గారిని కోరుతున్నాను. నేటి వక్త డాక్టర్ గుంటూరు శేషేంద్ర శర్మ గారికి, పరిషత్ కార్యదర్శి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారికి, సహాయ కార్యదర్శి డాక్టర్ మసన చెన్నప్ప గారికి, సదస్యులకు నమస్కారం. ఎల్లూరి శివారెడ్డి గారు చెప్పినట్టుగా పరిణతవాణి అనే శీర్షిక ఏదో ఒక పరిణత వయస్సుకి పరిమితం చేయాలనే దృష్టితో 70 ఏళ్లకు పైబడిన కవి పండితుల ప్రసంగాలు ఈ శీర్షికతో ఏర్పాటు చేయాలనుకున్నాం.
ఆ పద్ధతిలోనే చాలా వరకు ఉపన్యాసాలు జరిగాయి. 70 ఏళ్లకు పైబడిన వారు అందుబాటులో లేకపోవడం వల్ల నేను అనడం మంచిది కాదని, అందుబాటులో లేకపోవడం వల్ల 65 ఏళ్లకు పైబడిన వారికి దీన్ని కుదించడం జరిగింది. ఆ దృష్టితో చూస్తే ప్రముఖులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ శీర్షిక 65 ఏళ్లకు పైబడ్డ ప్రముఖ సాహితీవేత్తలకు సంబంధించిన ప్రసంగ పరంపరకు సంబంధించింది. శేషేంద్ర శర్మ గారు ఆంధ్ర సారస్వత పరిషత్ పక్షాన ఏర్పాటు చేసిన షోడశి రామాయణ రహస్యాలు గ్రంథావిష్కరణ సభలో నాకు ప్రత్యక్ష పరిచయం అయ్యారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు పక్షాన దేవులపల్లి రామానుజరావు గారు ఈ ఆవరణలోనే ఆ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేను అందులో ఒక వక్తగా ఉన్నాను. వాల్మీకి రామాయణాన్ని సౌందర్య దృష్టితో చూడడం సామాన్యంగా జరుగుతూ ఉంది. ఆలంకారిక దృష్టితో, వస్తు దృష్టితో, రసదృష్టితో చూడడం జరుగుతూ ఉంటుంది. కానీ రామాయణంలోని యౌగికార్థాలను తీసుకొని ఒక సరికొత్త దృక్కోణంతో వ్యాఖ్యానించిన విశిష్టత శేషేంద్ర శర్మ గారి గ్రంథంలో నేను గమనించాను. ఆ రోజు ఆ విషయమే చెప్పాను. శర్మ గారు వాల్మీకి, కాళిదాసు, భవభూతి లాంటి సంస్కృత తెలుగు కవులతో పాటు సంస్కృత మహాకవుల రచనలను ఒక విలక్షణ దృష్టితో అధ్యయనం చేసిన మౌలిక పరిశోధన ప్రవృత్తి ఉన్న రచయిత. కళాశాలల్లో విద్యాభ్యాసం అంటే ఎంఏ వరకు తెలుగు వరకు చదువుకొని ఆ కళాశాలల్లోనే అధ్యాపన వృత్తిలో ఉన్నవారు తమ గురువులు చెప్పిన ఒరవడిలో ప్రాచీన సాహిత్యాన్ని వ్యాఖ్యానించడానికి ప్రయత్నిస్తారు. కానీ సొరాబ్ అనే కావ్యంతో కళాశాల దశలోనే ఒక కవిగా ఉద్భవించిన శేషేంద్ర గతానుగతికంగా ఉన్న సాంప్రదాయికమైన రీతుల్లో ప్రాచీన కావ్యాలను వ్యాఖ్యానించడానికి మనసొప్పక ప్రయోగాత్మకంగా వ్యాఖ్యానం చేశాడు. లేకపోతే సుందరకాండలో యౌగికార్థాలని అంత విశ్లేషించి చెప్పడం అనేది సాంప్రదాయిక పండితులకు చెల్లదు. కాబట్టి కవిగా కళాశాల దశలోనే మొలకెత్తిన శేషేంద్ర శర్మ గారు క్రమంగా అధ్యయనశీలిగా మారి శ్రీనాథుడికి సమస్కంధంగా పద్యాలు నడిపే మౌలిక గుణాన్ని పండించుకొని ఒకవైపు పద్య కవిగా, ముఖ్యంగా ఋతుఘోష నేను చదివిన మొదటి కావ్యం, ఆ ప్రాంతంలోనే నా ఋతుచక్రం, ఇది గేయ కావ్యం అయితే అది పద్య కావ్యం. ఒకవైపు పద్య కవిగా శ్రీనాథాది మహాకవుల, ప్రాచీనాంధ్ర మహాకవులతో సమస్కంధంగా ప్రవహిస్తూ, మరొక వైపు ప్రాచీన సంస్కృతాంధ్ర మహాకవుల కావ్యాలకు సరికొత్త దృక్పథంతో తాత్పర్యాలను ఉద్బోధిస్తూ అలా సాగి సాగి ఒక మలుపు తిరిగి ప్రాచీన ఆంధ్ర సంస్కృత సాహిత్యాలతో సమంగా పాశ్చాత్య సాహిత్యాధ్యయనం చేసి ఇంగ్లీష్ కవులనే కాక ఫ్రెంచ్, జర్మన్ కవులను బాగా అధ్యయనం చేసి నా దేశం నా ప్రజలు వంటి వచన కవిత్వాలతో తనను తానే ఒక మలుపు తిప్పుకొని పద్య కవిగా ఏ సిద్ధి సాధించాడో వచన కవితారంగంలో కూడా అంతటి సిద్ధి సాధించి 3 దశలుగా, ఒక వ్యుత్పన్నుడుగా, ఒక పద్య కవిగా, ఒక వచన కవితా కవిగా, ఈ 3 త్రిముఖంగా మిగతా ముఖాలు ఎన్నున్నా ఈ 3 పార్శ్వాల్లో తన ఒక ఉన్నత స్థానం సాధించిన శర్మగారు ఈనాడు పరిణతవాణి శీర్షికతో ప్రసంగించడానికి ఒప్పుకున్నారు. నేను స్పష్టపరిచినట్టుగా పరిణతవాణి శీర్షికలో ఒక కవి, ఒక పండితుడు ఏ రకంగా
పరిణామ దశల్లో తన వ్యక్తిత్వాన్ని ఎలా మలచుకున్నాడో చెప్పడమే ప్రధానం. బాల్య దశ నుంచి వర్తమాన దశ వరకు ఆయన జీవితంలో, సాహితీ జీవితంలో జరిగిన పరిణామాలు, ఎదురైన వ్యక్తులు, సంఘటిల్లిన వ్యవస్థాగతమైనటువంటి గతులు, వీటి దృష్టిలో పెట్టుకుని ఈ పొరల్లో నుంచి తన ప్రతిభాంకురం ఎలా మురిచింది, ఎలా వృక్షంగా మారింది అనే దృష్టితోనే చెప్పమన్నాను. ఇప్పుడు మా రూమ్లో కూర్చుంటే ఈ పాయింట్ చెబుతుంటే షఖ్సియత్ అన్నాడు ఆయన. ఇది కూడా కొత్త దశనే వచ్చింది. షఖ్సియత్ ఆర్ అద్భీ షఖ్సియత్, వ్యక్తిత్వం, సాహితీ వ్యక్తిత్వం, ఈ రెండు అంశాలు పునాదులుగా అపారమైన, సుదీర్ఘమైన తమ జీవిత, సాహితీ జీవిత విశేషాలను మన శేషేంద్ర శర్మ గారు ఇప్పుడు వివరిస్తారు. నిల్చోని చెప్పవచ్చు. మహోదయ, ఆదరణీయ మిత్రులారా, నన్ను ఆదరంతో ఒక కవిగా, పండితుడిగా మన్నించి ఇక్కడికి పిలిపించి ఈ సభలో మాట్లాడే అవకాశం కలిగించిన ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య నారాయణ రెడ్డి గారికి, ఆచార్య శివారెడ్డి గారికి, తదితర పరిషత్తు కార్యకర్తలకు అందరికీ మొదట నా కృతజ్ఞతాభివందనలు తెలుపుకుంటున్నాను. నన్ను మాట్లాడమన్నది వారు చెప్పినట్లు వారి లేఖలో మాత్రం 3 ముక్కలుగా ఒకే విషయాన్ని విరిచి చెప్పారు. సాహిత్య జీవితం, సాహిత్య వ్యక్తులతో సంపర్కం, సాహిత్య రచనలు అని. నేను అనుకుంటాను సాహిత్య రచనలు, సాహిత్య జీవితం ఒకే విషయం కిందికి వస్తాయి. ఇకపోతే సాహిత్య వ్యక్తుల సంపర్కం అది రెండవ విషయం అవుతుంది. నేను నా వాక్యం ఒక పిల్లన గురువు, అందులో గాలి తప్ప అర్థం ఉండదు, కానీ దాని గొంతు ఎందుకు తీయగా ఉంటుందో తెలియని పాఠశాలని. పొద్దున్నే అంటే నేను తెల్లవారి వెళ్ళేసరికి ఒక తామర పువ్వుల కొలను దగ్గరికి తెల్లవారుజామున ఉషస్సు అప్పుడప్పుడే కళ్ళు విప్పుతోంది. వెళ్ళి చూసేసరికి ఈ తామరలు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు అప్పుడే స్నానమాడి ఒక తామర పువ్వు తన స్మృతులతో జలాల్ని పరిమళభరితం చేసింది. అది చూచి చంద్రుడు మూర్ఛపోయి అందులో పడి కరిగిపోయాడు. పక్షి ఆకాశంలో మాట్లాడేది వ్యాకరణం లేని భాష. పక్షి ఆకాశంలో మాట్లాడేది వ్యాకరణం లేని భాష. మేఘం స్వప్నాల సామాను మోసుకుపోతున్న నౌక. మేఘం స్వప్నాల సామాను మోసుకుపోతున్న నౌక. సెలయేరు లాంటి పాటకు జన్మ ఇచ్చే నీవు జులుములో బంధింపబడిన ఖైదీ. వసంత ఋతువు వచ్చిందనుకోండి, ప్రాణికోట్లన్నిటికీ పిచ్చెక్కినట్టయిపోతుంది. అది కాల ప్రభావం లేక ఋతు ప్రభావం. వాల్మీకి
వసంత వర్ణన చాలా ప్రసిద్ధం. ఎన్నిసార్లు చదివినా అన్నిసార్లు మీరు మూర్ఛిల్లుతారు. ఆయన అంటాడు, పాదపం గచ్చన్ శైలాత్ శైలం వనాద్వనం వాతి నైకరసాస్వాద ప్రమత్త ఇవ మారుత అన్నాడు. గాలి ఆ ఋతువులో పాదపం గచ్చన్ ప్రమత్త ఇవ, అది పిచ్చికిపోయినట్టు ఆ గాలి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు మీదకి దూకుతుంది, ఒక కొండ మీద నుంచి మరో కొండ మీదకి దూకుతుంది, ఒక అడవి మీద నుంచి మరొక అడవి మీదకి దూకుతుంది. గాలి ప్రమత్త ఇవ, పిచ్చెక్కిపోయింది దానికి, అందుచేత ఇలా దూకుతుంది. అలా దూకుతూ వీస్తూ ఉంటుంది గాలి. ప్రమత్త ఇవ వాతి నైకరసాస్వాద అన్న చోట ఉన్నది మొత్తం స్వారస్యం అంతా. వాల్మీకి లాంటి మహాకవులు వాళ్ళు చెప్తారు ఏదో, అప్రగల్భులైన పాఠకులు లేక శ్రోతలు, కవిత్వానికి శ్రోతలే ముఖ్యం. వాళ్ళు దాని మీద చెప్పుల కాళ్ళతో నడిచిపోయినట్టు నడిచిపోతారు ఆ కవిత్వం మీద. దాని కింద ఏముందో చూడరు. ఇప్పుడు ఈయన చెట్టు మీద నుంచి చెట్టు మీదికి, కొండ మీద నుంచి కొండ మీదికి, అడవి మీద నుంచి అడవి మీదికి దుముకుతూ వీస్తోంది. ప్రమత్తైవ, పిచ్చి ఎక్కినట్లుగా గాలి అన్నాడు. అనేసరికి ఇక్కడ ఒక చిన్న ముక్క పెట్టాడు, వాతి నైక రసాస్వాద, ఒక రసంతో తృప్తి పడేది కాదు, నానా విధములైన అనేక రసములను గ్రహిస్తూ ఆస్వాదిస్తూ ఈ దిలా తిరుగుతోంది అన్నమాట. అనేక రసములను గ్రహించడం అనేది దక్షిణ నాయకత్వాన్ని సూచిస్తుంది. ఇక్కడ అర్థాంతర ప్రతీతి ఈ విధంగా జరుగుతుంది. ఇది ధ్వని. సరే, అంటే ఇది ఎందుకు నేను చెప్పానంటే, నేను అలాంటి పిచ్చికి లొంగి చెప్పిన మాట చెప్పడానికి, వెనక ఒకరిని వేసుకురాకపోతే మనం బలహీనం. అందుచేత ఎవడో ఒకడు ఉండాలి సహాయం చేసేవాడు. వాల్మీకే దొరికాడు నాకు. చెట్టు బుగ్గలు పూరించి 2 శాఖలతో ఒక పువ్వు పుచ్చుకుని షహనాయి ఊదుతోంది. చెట్టు బుగ్గలు పూరించి 2 శాఖలతో ఒక పువ్వు పుచ్చుకొని షహనాయి ఊదుతోంది. ఒక్క రాగం విసిరేసి బుల్బుల్ తోటనంతా తన చిన్ని రెక్కల మీద ఎగరేసుకుపోయింది. అయ్యా, నిర్వికారులుగా కూర్చోన్నారు. కవిత్వం ఏమి నిర్గుణం, ఎప్పుడు కూడా కవిత్వం లేక ఏదైనా సరే దానికి కూడా ఒక కాలం ఉంటుంది. కురుక్షేత్రంలో విజృంభించి లక్షలాది యోధులను చంపిన గాంధీవము ద్వాపరాంతమున దొంగల్ని కూడా కొట్టడానికి ఉపయోగించలేదు. కర్రతో కొట్టినట్టు కొట్టడానికి కూడా అది ఉపయోగించలేదు. కవిత్వం ఒకప్పుడు కవిని ఏనుగు మీద ఎక్కించి ఊరేగింపజేసింది సమ్రాట్టుల చేత. ఈరోజు మీకు తెలుసు, మనవి చేసేది ఏమీ లేదు. ప్రతి దానికి కూడా కాలమే అంతిమ నిర్ణయం ఇస్తుంది. కాలోహి దురతిక్రమ. ఒక కాలంలో ఎల్లకాలం ఏది ఉండదు, మంచి ఎల్లకాలం ఉండదు. అలాగని చెడు కూడా ఎల్లకాలం ఉండదు. అది పోతుంది, ఇది పోతుంది. ఇది ఒక కాల చక్రం. ఇక
మరొకటి మనం చేస్తాను. అడవిని ఒక అడవిలో పెడుతున్నాను నేను. కారు సాయంకాలం అడవిలో వెళుతున్నప్పుడు అది ఒక విశిష్టమైన అనుభూతి. అది అనుభవించిన వాళ్ళకే అవగాహన అవుతుంది, కానీ దాన్ని పేజీలు పేజీలు రాసినా కూడా ఏమిటో తెలియదు. అప్పుడు ఆ అనుభూతిని చెప్పడం ఎలాగా అన్నప్పుడు గబుక్కున దానంతట అది రావాల్సిందే. అది మనం ఉచ్చులు వేసి వలలు వేసి పట్టుకుంటే దొరికేది కాదు. అడవిని పక్షి పాటతో కొలుస్తాను, లేదా సెలయేటితో కొలుస్తాను. అగ్ని జ్వాలలు అడవిలో కాషాయ వస్త్రాలు ధరించిన మునీశ్వరుల్లా పరుగులెత్తుతున్నప్పుడు నేను చెట్ల శరీరాల్ని కౌగలించుకొని భూమున ఏడుస్తాను. ఇలాగా ఇదంతా నేను మాట్లాడేవనుకోండి, చంద్రుడు ఇరుసుగా చేసుకుని జీవితం తిరుగుతున్నప్పుడు పువ్వులు గుసగుసలాడుకుంటున్నాయి, ఈ వసంతం ఎప్పుడు వచ్చింది అని. అయ్యా, అంటే జీవితం చంద్రుణ్ణి ఇరుసుగా చేసుకుని తిరుగుతున్నప్పుడు పూలు గుసగుసలాడుకుంటున్నాయి, ఈ వసంతం ఎప్పుడు వచ్చిందని. అశ్రువును ఇరుసుగా చేసుకుని జీవితం తిరుగుతున్నప్పుడు శిశువులు చర్చించుకుంటున్నారు, ఈ జన్మ ఎప్పుడు వచ్చిందని. తర్వాత నేను ఎక్కడో కారు ప్రయాణం చేస్తున్నాం, కాఫీ తాగుదాం అని హోటల్ ప్రక్కన ఆగాము. ఆగితే ఒక పాపం పేదరాలు స్త్రీ చేట తెలుసు కదా, అంటే ఇప్పుడు తెలుగు పదాలు కూడా దానికి ఎగిరిపోతున్నాయి. చాట్ అంటే ఏమిటో అని అనుకునే ఆ చేటలో ఒక శిశువును పెట్టుకుని, అంటే 1 నెల 2 నెలలు అవుతుంది కానీ పెట్టుకుని భిక్షాటనం చేస్తుంది. ఇది గనక చూస్తే గుండె పగలకపోతే వాడు మనిషి కాడు. అయితే మీకు పగిలిందా అనొచ్చు. అప్పుడు నిజంగా పగిలింటే ఇప్పుడు ఇలా వచ్చింది, మాతో ఎట్లా మాట్లాడుతున్నాము అని కూడా అడగవచ్చు. కానీ పగిలినంత పని జరిగిందని మాత్రం మీకు చెబుతాను. అప్పుడు అనిపించింది, గర్భంలో ఉన్న శిశువు ఈ దేశంలో గర్భంలో ఉంటేనే మంచిది. అయ్యా, ఎప్పటికి కదిలేరండి బాబు. గర్భంలో ఉంటేనే మంచిది. బయటికి వచ్చి ఆకలో అని ఏడిస్తే ఇక్కడి వాళ్ళు ఫుట్పాత్లు చూపిస్తారు, పొలాలు కాదు. ఇలా ఏమో కొన్ని రాశాను, నాకు ఇప్పుడు జ్ఞాపకం రావటం లేదు. పైగా వారు 65 సంవత్సరాల నుంచి వయఃపరిమితి పెట్టినప్పటి నుంచి నేను 70కి చేరిపోతున్నాను. ఏదైనా అసలు శరీరం చాలా ముఖ్యం. శరీర మార్గం ఖలు ధర్మ సాధనం. అది శిథిలమయ్యేటప్పుడు దాని శక్తులుగా ఏవైతే ఉన్నాయో స్మృతి ఇలాంటివన్నీ కూడా శిథిలం అవుతాయి.
దీన్ని ఎవడూ ఎదుర్కోలేడు. ఇది కాలవశాన జరిగేది. నాకు స్మృతి ఈ మధ్య దెబ్బతిన్నది. నేను ఒక కుగ్రామంలో పుట్టాను. ఆ కుగ్రామం అంటే చాలు, దాని సైజు, దాని వ్యవహారం అంతా మీరు ఊహించుకోవచ్చు. పుట్టాననేసరికి మళ్ళీ చిక్కొస్తుంది. నేను పుట్టినప్పుడు ఆ కుగ్రామం ఎలా ఉండేదో ఇప్పుడు ఈ 70 ఏళ్ల తర్వాత అలాగే ఉంటుందని నేను చెప్పలేను. ఎందుకంటే నేను మళ్ళీ అటువైపు వెళ్ళలేదు. సుమారు ఎప్పుడో బహుశా నేను 45 ఆ ప్రాంతాల్లో, నెల్లూరులో, అది మా ఊరు అసలు, అక్కడికి పల్లెల తర్వాత దూరంలో పల్లెటూరు. మా ఊరికి సముద్రం 2-3 మైళ్ళ దూరం. మా వరండాలో కూర్చుంటే సముద్రపు హోరు వినబడుతూ ఉంటుంది. ఈ పాటలు ఏమిటండి? పెద్ద ఖాళీ స్థలంలో మధ్య ఇల్లు, ఇంట్లో 3 వైపుల పెంకులతోటి కప్పు, మరొక వైపున అప్పుడప్పుడే కడుతూ ఉన్నట్టు, అప్పుడు పూర్వకాలం టెర్రస్ అనేది ఎరగరు, మద్రాస్ టెర్రస్ అనేవాళ్ళు, అది ఒక గొప్ప విషయం. అది కట్టారు. ఈ టెర్రస్ వైపున పూల తోట, వీధి వైపున ఉన్న గుమ్మం ఖాళీ స్థలంలో కొబ్బరి చెట్లు, పడమటి వైపున ఆవులు, గేదెలు, ఎడ్లు. మాది వ్యవసాయ కుటుంబం. మా తండ్రి స్వయంగా వ్యవసాయం చేసేవాడు. ఆయన చేసేది పండించి ఆ వచ్చిన ధాన్యాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో మాకు తిండి, బట్ట, చదువు, సంధ్య ఇలాంటివన్నీ ఎలా నడిపాడు పాపం మహానుభావుడు. నన్ను ఇక్కడ నిలబెట్టాడు మొత్తం మీద. అప్పుడు మాకు ఈ పాలేరు వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు సాయంకాలం వెళ్ళేపుతూ ఈ ముందు కొబ్బరి చెట్లు ఉన్న స్థలంలో మంచాలు వేసి, పరుపులు వేసి, చెంబులతో నీళ్లు, మంచినీళ్లు పెట్టి, గ్లాసులు అన్ని పెట్టి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. మేము తిండి తిప్పులు అన్నీ అయిన తర్వాత వచ్చి పడుకునేవాళ్ళం. అప్పటికి నాకు ఒక చెల్లెలు, నేను, నా తండ్రి నా పక్కనే పడుకునేవాడు. ఆ పక్క మంచం నాది, ఆ తర్వాత నా చెల్లెలు, ఆ తర్వాత నా తల్లి. ఇలా పడుకునేవాడు. మేము అలా పడుకుంటే ఈ కొబ్బరి మట్టలు అవి కనిపిస్తుండేవి. వాటి మీద వెన్నెల, ఆకాశంలో ఈ చుక్కలు మమ్మల్ని చూస్తున్నట్టు అనిపించేది నాకు. అవి చూసి నవ్వుతున్నాయేమో, ఈ పిచ్చి వేధాలు పాపం ఇలా పడున్నారని అనుకుంటున్నా అనిపించేది. అప్పుడు ఎలాగో మా తండ్రి పాపం ఆయన జ్ఞానమంతా నాలోకి ఇంజెక్ట్ చేయాలని విపరీతమైన ఆయనకు ఆతురత. ఆయన అది చూడగా ఆ నక్షత్రం అనేవాడు, ఏది అనేవాడు. అదిగో ఆ 3 కనిపిస్తున్నాయి చూడు, చూచేవాడిని. అది ఏమిటంటే తురగముఖాశ్విని గుణా అంటే ఏమిటన్నా, ఇది వరరుచి వాక్యాలుగా 27 నక్షత్రాలను గురించి వరరుచి చెప్పిన వాక్యాలు. మొదటిది తురగముఖాశ్విని గుణ. అశ్విని నక్షత్రం గుణ అంటే సత్వరజస్తము గుణములు 5 పద్ధతి ఉంది సంస్కృతంలో. 3 అంటే 3 అని చెప్పకుండా గుణ అనేవాళ్ళు. అలాగా యోని, భరణి, త్రీణి, క్షుర, కృత్తిక, షట్కం అని ఈ నక్షత్రాలన్నీ చెబుతూ ఆ వరరుచి వాక్యాలన్నీ చెప్పేవాడు ఆయన పాపం. ఇంకేమో చెప్పేవాడు. అవన్నీ నాలోకి ఇంజెక్ట్ కావాలని ఆయన ఉబలాట, అభిలాష కాదు. అవి అలాగే ఇంజెక్ట్ అయిపోయాయి నా దగ్గర. చూడండి, 70 ఏళ్ళ తర్వాత నేను చెప్తున్నాను. ఈ రూపుగా ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే నిద్రపోయేవాళ్ళం.
నిద్రపోయిన తర్వాత ఆయన నన్ను తన మనసులో పడుకోబెట్టుకొని అలా చెయ్యి వేసి గట్టిగా లాక్కుని నిద్రపోయేవాడు ఆయన. కానీ ఉషస్సు తెల్లవారి జామున ఈ తూర్పు తెలి రేఖలంటారే ఆ కాంతులు చాలా బాలకాంతులు. అవి ఆ కాంతులు వచ్చే సమయానికి ఒక పాట వినిపించేది. ఏమిటి ఈ పాట అంటే, అది ఒక పక్షి ఎక్కడో కొమ్మలో కూర్చుని పాడేది. అన్ని పక్షుల స్వరాలు మీరు వినే ఉంటారు. బహుశా మీ జీవన సంగ్రామంలో మీరు యుద్ధం చేస్తూ కూడా తప్పించుకోలేదు. ఏదో ఒక పక్షి కోత వినడం అనేది సాధారణం. అన్ని పక్షులకు ఒకే స్వరం అంటే స్వరం ఒకటి. అది షడ్జము లేక రిషభము, గాంధారము, దైవతము ఇలా ఉండవచ్చు. కానీ ఒకటే. కోకిల పక్షి సమ్రాట్టు కూడా పంచమం ఒకటే. కానీ నేను చెప్పిన పక్షికి ఒకటి కాదు, బహుశా 3-4 స్వరాలు కలిపిన ఒక నొటేషన్ ఉంది. నేను ఆ నొటేషన్కి పరవశం అయిపోయి గబుక్కి దుప్పటి చేతులు మారేసి లేచి కూర్చునేవాడిని. అది ఎలా ఉండేదంటే, వస్తే వస్తే రా, పోతే పోతే పో అన్నట్లుగా ఉండేది. ఇక ఆ రాగాన్ని నేను ఇప్పుడు అనుకరించలేను, కానీ నోటేషన్ ఇలా ఉండేది. అప్పుడు ఆ ఆకర్షణకి తట్టుకోలేక నేను వీధిలోకి వెళ్ళేవాడిని. ఎక్కడి నుంచి వస్తోంది ఈ పాట అని వెళ్ళి చూస్తే ఒక కొమ్మ మీద కూర్చుని ఉండేది. ఇంత పిడికెడు కూడా కాదు ఆ పక్షి. పక్షి కంటే గొప్ప విచిత్రమైన వస్తువు, అద్భుతమైనది సృష్టిలో లేదు. ఆ పక్షి పసుపు పచ్చగా ఉంటుంది, పసుపు రంగు, పిడికెడు. అద్భుతమైన సంగీతం అది. నేను కవిత్వాన్ని మొట్టమొదట ఆ పక్షి కాళ్ళ దగ్గర కూర్చుని నేర్చున్నాను. ఇది నేను బయటకు వచ్చి అది పాడినప్పుడు నేను కూడా అని ఏదో అనేవాడిని. అనేసరికి పక్కింటి పిల్లవాడు వచ్చేవాడు. ఇలాగా ఊళ్ళో పిల్లలందరూ కూడా దీన్ని వెంబడిపడేవాళ్ళు అనమాట. తర్వాత నాకు కవిత్వం నేర్పిన గురువు మరొకటి ఏమిటంటే, మా ఊరు ఒక కాలవ గట్టు మీదనే ఉంది. గంగాయాం ఘోష అన్నారు, వీరుంటారు. గంగలో గొల్లపల్లి అన్నట్లు మా ఊరు కాలవలో ఉంది. ఊరు పేరు ఏదైతే కశ్చిత్ కాంతాగుణ అన్నట్టుగా నా అడ్రస్ మీకు ఇస్తాను. ఎందుచేతనంటే ఇక్కడ ఎవడు ఏమిటి అనేది ప్రధానం కాదు. ఇక్కడ ఈ సందర్భము, సన్నివేశము ప్రధానం. ఇది భావానికి, రసానికి దారి తీసే పరిస్థితి, అది ప్రధానం. అప్పుడు ఆ ఊరు గట్టు మీదే ఉంది. కాలవ యువతల రోడ్డు, కాలవ వరకు రోడ్డు వచ్చింది. అవతల కాలవ, అవతల ఊరు. దీన్ని కలుపుతూ ఒక వంతెన. నేను సాయంకాలం పూట ఆ వంతెన దగ్గరికి వచ్చేవాడిని. పిల్లవాడిని, ఇప్పుడు మాత్రం ఏం పెద్దవాడిని, కానీ వచ్చి అలా ఇలా పెట్టుకుని ఆ కింద ప్రవహించే కాలువను చూస్తూ ఉండేవాడిని. ఈ కాలువ ఎక్కడి నుంచి చూస్తోందో అనిపించేది. ఎన్ని మైళ్ళ నుంచి? ఎక్కడో పెన్నా నది. 20, 30, 40, 50 మైళ్ళు, ఎన్ని మైళ్ళు చెప్పలేము. అక్కడి నుంచి ప్రయాణించుకుంటూ వచ్చి ఈ వంతెన కింది నుంచి వెళ్ళేటప్పుడు గలగలగలగలగల కలకల ధ్వనులు చేస్తూ అది వెళ్ళేది. అది వెళుతూ ఉన్నంత దూరం నేను చూస్తూ ఉండేవాడిని తదేక ధ్యానంతో. అంటే అందులో మునిగిపోయి చూస్తూ ఉండగా కొంత దూరం పోయిన తర్వాత తుంగ
పొదలు అర్థమవుతుందండి. ఈ విధంగా తెలుగు శబ్దాలు చాలా మారిపోతున్నాయి. నాకు నమ్మకం పోతున్నది వాటి మీద. ఈ తుంగ పొదల్లోకి వెళ్ళి ఆ తర్వాత ఎక్కడికి పోయింది కాలం అనేది తెలియదు. నేను అనుకునేవాడిని పాపం అలిసిపోయి ఆ తుంగ పొదల్లో ఇది కడుపులో కాళ్ళు పెట్టుకొని ముడుచుకుని పడుకుని నిద్రపోతుంది అనుకునేవాడిని. ఇది రెండవ గురువు నా కవిత్వానికి. ఇలాగా నన్ను తర్వాత ఇంకా చాలా గొడవ ఉంది. మా తండ్రి అనేక పుస్తకాలు చదివించాడు. అది పల్లెటూరు అంటే ఆనాటి పల్లెటూరుని మీరు ఊహించవలసిందే. లేకపోతే ఏ విశ్వనాథ సత్యనారాయణ గారి లాంటి వారు మా గురువు గారు అలాంటి వారే దాన్ని రాయాలి. ఆ ఊర్లో ఆ రోజుల్లో అబద్ధం చెప్పడం అంటే వాళ్ళకి తెలియదు అసలు. ఇప్పుడు అబద్ధం చెప్పకపోవడం తెలియదు. కానీ ఆ రోజుల్లో నేను ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నాకు అది ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ రోజుల్లో ఆశ్చర్యం లేదు. అబద్ధం అంటే ఎరగరు. అలాంటి దేశం అప్పుడు, అలాంటి గ్రామాలు ఈ దేశంలో ఉండేవి, అలాంటి ప్రజలు ఉండేవాళ్ళు. హరిహర బ్రహ్మాదుల సాక్షిగా అని ఈ ఊరికే వాళ్ళు నోటితో చెప్పి ప్రామిసరీ నోట్లు చేసేవాళ్ళు. ప్రామిసరీ ఇప్పుడు రిజిస్ట్రార్ ఆఫీసుకు పోయి మీరు రిజిస్టర్ చేయించినా కూడా ఎగ్గొట్టేవాళ్ళు ఎగ్గొట్టేస్తున్నారు. ఆ రోజు నోటితో ఒక మాట చెబితే చాలు, అంతే. హరిహర బ్రహ్మాదులు దానికి సాక్షి అన్నారు. సాక్షి అన్నప్పుడు అసలు మన దేశంలో సంస్కృతి అలాంటిది. దుష్యంతుడు శకుంతలను ఎక్కడో ఏ పొదమాటంలో పెళ్లి చేసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మరి నన్ను ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావేంటి పెళ్లి చేసుకుని అని శకుంతల అడిగింది. అడిగితే లేదు, నేను వెళ్ళి నిన్ను సన్మానపూర్వకంగా తీసుకెడతాను అంతఃపురానికి అని చెప్పాడు. సరే అనుకున్నది, నమ్మింది. పాపం ఆశ్రమ జీవి, ఋష్యాశ్రమాలు టాప్ మోస్ట్. అవి మన దేశపు కల్చర్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళడానికి నెలకొల్పబడ్డవి. ఆ రోజుల్లో ఆ ఋష్యాశ్రమాల్లో నుంచి కల్చర్ పుట్టి ప్రజల్లోకి ప్రవహించి ప్రజల్ని మార్చేది. ఈమె అందుచేత నమ్మింది. నమ్మిన తర్వాత ఈమె గర్భవతి అయింది. తర్వాత ఈమెను ఇక ఇంట్లో ఉంచుకోవడం కుదరదు కనుక తండ్రి కణువుడు ఈమెని ఇద్దరు ఋషికుమారులు, ఒక ముసలి స్త్రీ ఆశ్రమవాసిని ఆమెను ఇచ్చి భర్తృగృహానికి పంపించాడు. పంపిస్తే అక్కడ ఆయన ఈమెవరో నాకు తెలియదు అన్నాడు. కారణం ఏదైనా కానివ్వండి అన్న తర్వాత ఈమెంటుంది, ఏకోహమస్మి. చూడండి, జ్ఞాపకం రావట్లేదు. నేను భారత రామాయణాలని ప్రతి సంవత్సరం చదువుతాను. ఇది ఒక పాబంది అంటే ఏమిటి? ఇది ఒక నియమం. ఒక భాగం అంటే పూర్తి 3 చదవడం కాదు, అలా చదవడానికి ఒక సంవత్సరం ఎలా అవుతుంది అంటే అక్కడ కొన్ని భాగాలు, దశమస్కంధం ఏదో చదవటం, తర్వాత రామాయణంలో ఒక భాగం, ఇలా ప్రతి సంవత్సరం ఆ పుస్తకాలు చదువుతూ ఉండవలసిందే. ఇలా ఈ 70 ఏళ్ళు గడిచాయి. అందులో ఇవన్నీ నాకు నాలిక మీదే ఉండేవి. ఈ 3 ఇంతింతలా పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడైతే ఆశ్చర్యం, నేను ఇప్పుడు ముక్కలు ముక్కలు ఎగిరిపోతున్నాయి స్మృతి పథంలో నుంచి. అప్పుడు ఈయనంటుంది, దుష్యంతుడిని నిరాకరించిన తరువాత ఏకోహమస్మీతి చమన్యసేత్వం, నన్ను నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు
నేను ఒక్కడే ఉన్నాను కదా, ఇంకెవరు లేరు, ఎవరు చూడలేదు అనుకున్నావు నువ్వు. నా హృచ్చయం వేత్సి మునిం పురాణం. అయ్యా, నీవు నీ హృదయంలో పడుకుని ఉన్న ముని ఎవడైతే ఉన్నాడో, పురాణ ముని, వాడు శాశ్వతుడు, ప్రాచీనుడు. ముని వాడేం మాట్లాడు, నీవేమైనా లోకంలో చూస్తూ ఉంటాడు. వాడు సాక్షి. నా హృచ్చయం వేసి మునిం పురాణం. వాడు అట్లా ఉన్నాడని నీకు తెలీదు. తస్యాంతికే త్వం వృజినం కరోషి. వాడి ముందు నీవు పాపం చేస్తున్నావు నన్ను నిరాకరించడం చేత అని. ఇంకా అయితే శకుంతల, వ్యాసుడి శకుంతల ఈనాటి ఫెమినిజం శకుంతలల కంటే కూడా చాలా తీవ్రమైనది. అది అంటుంది, ఉరేక్షితవు అటసి రాజేంద్ర. నీవు నేల మీద నడుస్తావు. అంతరిక్షే చరామ్యహం. శకుంతల అప్సరస కనుక నేను అంతరిక్షంలో చరించేదాన్ని. నేను క్షితం అటసి రాజేంద్ర అంతరిక్షే చరామ్యహం. ఆవయోరంతరం భేదం ఆవయోరంతరం పశ్య మేరు సర్షపయోరివ. మనిద్దరి మధ్య ఉన్న భేదం ఎంత ఏమిటంటే, మేరు పర్వతానికి సర్షపం అంటే ఆవగింజ, ఇంత భేదం ఉంది అని ఆమె మొగుడికి చెప్పింది. ఇప్పుడు అలా చెబితే చెప్పొచ్చు, ఇప్పుడు ఆశ్చర్యపడనక్కర్లేదు. మరి అప్పుడు చెప్పిందని వ్యాసుడు సాక్షి. ఇంతకు మనవి చేయదలుచుకున్నది ఏమిటంటే, ఆ రోజుల్లో ఆ కుగ్రామాల్లో వాళ్ళు మాట చెబితే దానికి కట్టుబడి ఉండేవాళ్ళు. హరిశ్చంద్రుడి కథ చూచారు కదా. మాట ఇచ్చాడు కనుక రాజ్యము, భార్య, కొడుకు అన్నిటినీ విడిచిపెట్టింది ఆ మాట లేకపోవడానికి. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే, మనలో క్యారెక్టర్ని ఉత్పాదించడానికి, మనవల్ని మృగాల నుంచి మనుషులుగా పరివర్తన చేయడానికి. ఇలా చెప్పాలి, తప్పదు. ఇప్పుడు అబద్ధం చెప్పకూడదు అంటే పిచ్చిముడకూడదు, ఇలా చెబుతున్నాడు అనుకోవచ్చుగాక. కానీ చెప్పడం మాత్రం కవి ధర్మం. కవి అన్నవాడు ఎప్పుడు వాడు విఫలుడైనా సఫలుడైనా సత్యమే చెప్పాలి. కవే మనిషిని మార్చగలడు, ఎవడూ మార్చలేడు. ఎందుచేతనంటే, మనిషిని మీరు నేను చెప్పింది నీవు ఒప్పుకో అన్నారనుకోండి, వాడు నేను ఒప్పుకోనంటాడు. తుపాకీ చూపిస్తారు, చప్పున నిజం కరెక్టేనండి అంటాడు. అంటాడే కానీ వాడు మీరు చెప్పిన హితాన్ని వాడు ఒప్పుకుని మనస్సులో ఒప్పుకున్నాడే అర్థం కాదు. మీరు తుపాకీ చూపించారు కనుక బెదిరిపోయి వెళ్ళాలి అన్నాడు. కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వీడు తుపాకీ చూపిస్తాడు, అది దొంగ అంటాడు. అంటే వాడి చేత వాడి మాటను ఒప్పుకోలేదు. అలాగే న్యూక్లియర్ తుపాకీనే ఒప్పుకోని వాడు ఇక న్యూక్లియర్ బాంబులు తెచ్చినా మాత్రమే ఒప్పుకుంటాడు. ఎవడూ ఒప్పించలేడు మనిషిని. కానీ కవి ఒప్పించగలడు. కవి చెప్తాడు, వాడు చెప్పే పద్ధతిలో చెప్తాడు. వాడు ఏం చెప్తాడంటే, ఉప్పు కప్పురంబు ఒక్క పోలికను చూడ చూడ రుచుల జాడ వేరు. జాతి ప్రాభవ వైభవాలని, ఘనమైన గత చరిత్రని ఒకసారి యావత్ ప్రపంచానికి తెలియచెప్పటం కోసం నేను చేస్తున్న కృషి ఇది. అంతేకాదు, ఇది ఏదైతే ఏ టూరిజం శాఖ కిందనైతే, ఏ పర్యాటక శాఖ కింద పద్దుల కిందనైతే బడ్జెట్ను కేటాయించామో, ఆ డబ్బుని పైసా కూడా పొల్లుపోకుండా మేము ఖర్చు చేసి సంస్కృతికి ప్రతిబింబించే విధమైనటువంటి కార్యక్రమాలు మేము టేకప్ చేస్తున్నాం అంటూనే, నీ తాత లేకపోతే నీ తండ్రి ఎవడయ్యా, నీ తండ్రి లేకపోతే నువ్వెవడవయ్యా, నువ్వు లేకపోతే నీ కొడుకెవడయ్యా అని చెప్పి ఎన్టీఆర్ గారు ప్రశ్నిస్తే ఎవ్వరు కూడా తిరిగి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి దాపురించింది.
కాబట్టి ఈ సంస్కృతికి మూలాధారం ఎందుకంటే మన గత వైభవాలని మనం చెప్పుకోకపోతే నీ ఉనికి ఏమిటో నువ్వెక్కడున్నావో నీకు తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దిస్ కల్చర్ విల్ గివ్ ఎ డైరెక్షన్ టు దిస్ సొసైటీ. ఈ సంస్కృతి సాహిత్యపు విలువలని మనం మర్చిపోతే మనం దిక్కు ఎటుపోవాలో మనకు తెలియలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఇవాళ వేదాలు విడిచిపెట్టినటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ సారాంశమే ఈ ప్రపంచం ఇవాళ ఉనికికే మనుగడగా నిలబడింది. ఇవాళ అలనాడు చాణక్యుడు అర్థశాస్త్రాన్ని రచించాడు కాబట్టే మొత్తం యావత్ ప్రపంచం ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి పరిపాలనాపరమైనటువంటి అనుభవాన్ని సాధించుకుంటుంది. అంతేకాదు ఇవాళ బుద్ధ విగ్రహాన్ని దేనికి పెట్టారు? మన తాలూకా కల్చర్, మన తాలూకా భావాన్ని, అంటే భారతీయులు ఇవాళ శాంతి దూతలు, భారతీయులు శాంతి అనే దానికి ప్రతినిధులు అన్నటువంటి దానికి. అందుకే కళింగ యుద్ధంలో ఎడతెగని రాజ్యకాంక్ష పిపాసుతో ఆనాడు అశోకుడు మరి ఇవాళ రక్తపటేరుల మధ్యను పశ్చాత్తాప హృదయంతో తన వేల ఖడ్గాన్ని ఫెళ్ళు అని విరిచేసి గౌతమ బుద్ధుని పాదపద్మలను మన సంస్కృతి, మనది శాంతి దూతలుగా ఈనాడు ఈ భూమి ఉంది, ఈ నేల ఉంది. రాముడు పుట్టిన పుణ్యభూమిలో, బుద్ధుడు వెలసినటువంటి ఈ ధర్మ ధరిత్రిపై వేదాలు, రామాయణ మహాభారతాల ఇతిహాసాలకు వెలసినటువంటి ఈ పుణ్యభూమిలో ఇక్కడ అశాంతికి, దౌర్జన్యాలకి, యుద్ధాలకి తావే లేదని చెప్పినటువంటి అహింసావాదాన్ని చెప్పినటువంటి సంస్కృతి భావాలకి ఇవాళ చిహ్నంగా గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తే దాన్ని నిలదీసడిగినటువంటి మన సంస్కృతిని ఏమని కొనియాడాలో మనకు అర్థం కావటం లేదు. కాబట్టి మేము అడుగుతున్నాం ఈరోజు మన కల్చరల్ కాంప్లెక్స్ కోసం రామారావు గారికి నేను చెప్పాను, ఆయన ఉత్తేజితుడై అనౌన్స్ చేయమంటారా నారాయణ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారంటే మీరు ఆలోచించి చెయ్యండి సార్, స్టేట్ ఈజ్ ఇన్ సంథింగ్ ఇన్ ఫైనాన్షియల్ స్టింజెన్సీ పొజిషన్ ఉంది, మీరు ఆలోచన చేయండి అన్నారు ఆయన. అయితే నేను మా నరసింహ గారు వెళ్తే మేము అది వివరించలేము. అదే సాహిత్యపు విలువలకున్న గొప్పతనం. నృత్యం, నాట్యం, చిత్రలేఖనం, అలాగే మరి ఇవాళ అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కాంప్లెక్స్ ని నిర్మించి ఉదయం 6 గంటలకి టికెట్ తీసుకుని లోపలికి వెళితే మళ్ళీ సాయంకాలం 9 గంటలకు రావాలన్నటువంటి ఆ భావ ప్రకటన అది రావాలి. అది మాకు రాదు. నేను నరసింహ గారు వెళ్తే సీఎం గారు ఆ ఫైల్ మీద నెగిటివ్ చేస్తారు. సినారయ్య గారు వెళ్ళారు కనుక తన సాహిత్యపు ఆ చక్కదనాన్ని తను అక్కడ పెట్టి సహజమైనటువంటి రామారావు గారి హృదయాన్ని తాకి తను ఆకర్షింపజేసుకుని తను ఓకే చేయగలిగాడు. అది దట్ ఈస్ ద గ్రేట్. నేను మా నరసింహ వెళ్తే తర్వాత చూద్దాంలేండి, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు మీకు తెలుసు కదా. నేను ఒక తూరు మన అడిగాను, సార్ ఇట్లాగో కొత్తగా కోర్టులు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాను, డబ్బులు కావాలంటే ఒకటి అన్నారు. బ్రదర్ గల్లా పెట్టి తాళం మీ చేతికి ఇచ్చేస్తాను తీసుకోండి అన్నారు ఆయన. నాకేం అభ్యంతరం లేదన్నారు. అసలుకి పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అనే విషయం చెప్పడానికి అతడు ఇంకేదో తగిలించాడు. ఉప్పు కప్పురంబు ఒక పోలికను చూడ చూడ రుచుల జాడ వేరు అని చెప్పిన ఆ ముక్క మీకు జ్ఞాపకం ఉంటుంది. ఆ ముక్క మిమ్మల్ని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వరకు అలాగే పట్టుకునే ఉంటుంది. మేడి పండు చూడ మేలిమయ్యుండు. ఇది ఇక్కడ ఏమవుతుందంటే కవి చెప్పే పద్ధతిలో ఒక ఆకర్షణీయత ఉంది. కవిత్వం అంటేనే ఆకర్షణీయమైన వాక్కు. ఏ వాక్కు శ్రోతను ఆకర్షించలేదో అది కవిత్వం సస్తే కాదు. ఇది సిద్ధాంతం. కవి చెప్పిన మాట ఇతరుణ్ణి శ్రోతను వశీకృతుణ్ణి చేసుకుంటుంది. వాడు ఒక పంక్తి చెప్పగానే ఓహో ఎంత బాగా చెప్పాడండి అంటాడు. ఇక్కడే వస్తున్నది పేచి. ఎంత బాగా చెప్పాడండి అని వీడు హృదయంలో నుంచి ఏదో ఆనంద సముద్రం ఒక్కటి ఉప్పమి ఎగిరి ఉప్పెనలాగా ఎగిసినట్టుగా అయిపోతుంది వాడికి. వా అంటాడు. అంటే ఏమిటి? ఈ మాట చేత వాడు మొత్తం హృదయంలో నుంచి మారిపోతున్నాడు. వాడు కవి చెప్పిన మాట ఒప్పుకుంటున్నాడు.
ఎక్కడి నుంచి ఒప్పుకుంటున్నాడు? పెదవుల నుంచి కాదు, హృదయంలో నుంచి ఒప్పుకుంటున్నాడు. అందుచేతనే కవిత్వ తత్వాన్ని, లక్షణాన్ని, ప్రయోజనాన్ని చింతన చేసిన కావ్యతత్వ చింతకులు, మమ్మటుడు ఉదాహరణకి చెప్తాను. కావ్యం సరసతాపాదనేన అభిముఖీకృత్య రామాదివత్ వర్తితవ్యం నా రావణాదివత్. సరసత అనేది ఒకటి కలిగించి శ్రోతను అభిముఖుణ్ణి చేసుకుని అప్పుడు చెబుతుంది. అభిముఖుడు ఎందుకు అవుతున్నాడంటే ఆ ఆకర్షణ మూలంగా అభిముఖుడవుతున్నాడు. ఇక వీడు చెప్పిన మాట వినడానికి సన్నద్ధుడయ్యాడన్నమాట, వాడు పరిపక్వం అయ్యాడు. అప్పుడు వేస్తాడు వీడు ఈ ఉపదేశం. రావణాదివత్ ఇది యథాయోగ్యం ఉపదేశంచ కరోతి కావ్యం అని మఠాచార్యుడు చెప్పాడు. మఠాచార్యుడు కాదు, ఎవడైనా చెప్పాల్సిందే. అందరూ అలాగే చెప్పారు. ఇది ఎందుచేతనంటే కావ్యం శ్రోతను వశీకృతుణ్ణి చేసుకునే ఒక ఆకర్షణీయమైన మాట చెప్పడం చేతనే. అయ్యా, ఇది ఏదో నేను కొంచెం డిటూరుగా వెళ్ళిపోయాను. నాకు మా తండ్రి గారి విషయం అంటే నా జీవిత విశేషాలు చెప్పాలి కదా, అంటే వాంగ్మయ జీవితం. ఆ పల్లెటూళ్ళలో అప్పుడు వీధి బళ్ళు అంటే వీధుల్లోనే చెప్పేవాళ్ళు, చెట్టు కింద కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు. ఆంధ్రనామ సంగ్రహం, సుమతి శతకం, ఇవేమో చెప్పేవాళ్ళు. రుక్మిణి కళ్యాణం, గజేంద్ర మోక్షం, తెలుగు. కానీ తెలుగు కంటే కూడా సంస్కృతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. శుభంత తిగంతాలు, విభక్తులు, అవ్యయాలు ఇవన్నీ ఉన్నటువంటి వ్యాకరణం, శబ్దమంజరి, లఘు సిద్ధాంత కౌముది ఇవన్నీ చెప్పిన తర్వాత కుమార సంభవం ప్రారంభించారు. అంటే పాతకాలపు చదువుల గురించి మనవి చేస్తున్నాను నేను. నన్ను వీధిలో కూర్చోబెట్టి కుమార సంభవం చెప్పాడు నేతి కృష్ణశాస్త్రి గారు. ఆ ఊళ్ళో మా తండ్రికి ఆయనే చెప్పాడు, నాకు ఆయనే చెప్పాడు. ఆయనే ఏదైనా రోగము రొప్పు వస్తే ఇంటికి వచ్చి ఒక మందు ఇస్తాడు. ఆయన ఆయుర్వేదం తప్పితే ఇంకేమీ తెలియదు ఆ రోజుల్లో. ఆయన విరేచనాలు మాత్ర వేసాడు. ఒక్క విరేచనం కావాలంటే ఒక మాత్ర ఇస్తాడు. 2 విరేచనాలు అవ్వడానికి ఒక మాత్ర ఇస్తాడు. 2 అవుతాయి, మళ్ళీ 3 కాదు, 1 కాదు. అలాంటి చమత్కారమైన అవన్నీ ఆయన జ్యోతిషం చెప్పేవాడు. అశ్చుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ పూర్వాపరం వారినిధీనిదాహ్య ఇవ మానదండ అని అసలు మహానుభావుడు ఆ కావ్యాన్ని ప్రారంభించడంలోనే చాలా చమత్కార ఫ్యాషనబుల్గా ప్రారంభించాడు. ఏదో సరస్వతి దేవి ఆయనను అనుగ్రహించుగాక, లేక మిమ్మల్ని అనుగ్రహించుగాక అని ఇది పాతచిత్తకాయ పచ్చడిలా కాకుండా ఈ దేశానికి, ఈ దేశం యొక్క వాతావరణాన్ని అంతా కంట్రోల్ చేస్తున్నటువంటి నగాధిరాజు హిమాలయం. మీరు ఈ మ్యాపులు వెదర్ క్యాస్ట్ చూస్తుంటారు, అక్కడి నుంచే వస్తుంది మార్పు అంతా. ఆయన మూలంగానే ఈ నదులన్నీ ప్రవహిస్తున్నాయి ఈ దేశంలో. ఆయన మూలంగానే ఈ చెట్లన్నీ ఫలిస్తున్నాయి, పువ్వులు పూస్తున్నాయి, పళ్ళు ఇస్తున్నాయి, పక్షులు పారుతున్నాయి, ఇవన్నీ చేస్తున్నాయి. అందుచేత హిమాలయో నామ నగాధిరాజ అత్యుత్తరస్యాందిషు దేవతాత్మ అని ప్రారంభించాడు కుమార సంభవం మా గురువు గారు. ఆ తర్వాత కశ్చిత్కాంతా విరహ గురుణ స్వాధికారాత్ ప్రమత్త అని మేఘ సందేశం మొదలెట్టాడు. శాపేనాస్తంగమిత మహిమ వర్షభోగ్యేన భర్తు యక్షశ్చక్రే జనకతనయా స్నాన పుణ్యోదకేషు స్నిగ్ధఛాయ తరుషు వసతి రామగిరి ఆశ్రమేషు అని మొదటి శ్లోకం అది.
ఇది విశేషం ఏమిటంటే ఇక్కడ మొట్టమొదటిసారి కథా కావ్యాలు రాసేవాళ్ళు, అందులోనే అలంకార ప్రయోగం జరిపేవాళ్ళు. వాల్మీకి, వ్యాసుడు ఇద్దరు అలాగే కావ్యాలు రాశారు. వాల్మీకిలో అలంకారిక భాష ఎక్కువ, కావ్యత్వం ఉన్నటువంటి భాష ఎక్కువ. ఆయన ఒక ముక్క చెప్పాడంటే వెంటనే ఒక ఉపమ రాలాలి. ముత్యం రాలినట్టు, రత్నం రాలినట్టు, మణిమాణిక్యాలు రాలినట్లు ఈ అలంకారాలు రాలుతాయి ముక్క నుంచి. చంద్రుడు కనిపించాడట హనుమంతుడికి. దదర్శ చంద్రం స కపిప్రవీర. హనుమంతుడు చంద్రుణ్ణి చూచాడు. మరి అంతటితో ఆగితే సరిపోతుంది కదా కథ. చూచాడు, అయిపోయింది కాదు. ఈయన పోప్పులూయమానం సరసీవ హంసం అన్నాడు. సరస్సులో పోప్పులూయమానం, తేలుతూ ఈదుతూ ఉన్నటువంటి ఈ హంసలాగా ఉన్నాడట ఆకాశంలో చంద్రుడు అని వెంటనే అంటాడు. కాశ్చిత్ కాంతలం దదర్శ కాశ్చిత్ రమణోపగూఢా. ఆయన ఆకాశంలో పెడుతున్నాడు ఈ హనుమంతుడు లంకానగరం మీద. లంకానగరం అంటే చాలా సోఫిస్టికేటెడ్ సిటీ. ఇప్పుడు ఈ బాంబే సిటీలు కూడా ఆగవు దాని ముందు. ఆయన పెడుతూ ఉంటే ఆ టెర్రసెస్ మీద ప్రేసి ప్రియులు పానగోష్ఠి, గానగోష్ఠి ఇలాంటివన్నీ ఏవో చేయాలి. అనేక గోష్ఠులు సలిపి అలసిపోయి అలా ఒకరి ఊళ్ళో ఒకరు పడి నిద్రపోతున్నారట. దానికి ఆయన అంటాడు, దదర్శ కాశ్చిత్ రమణోపగూఢా. రమణులు ప్రియుల యొక్క కవిళ్ళలో నిద్రిస్తున్న స్త్రీలను యథా విహంగా కుసుమోపగూఢ. ఏ విధంగా పక్షులు పువ్వుల్లో ఒదిగి పడుకుని నిద్రిస్తున్నాయో అలాగా అంటాడు. ఎలా ఉందండి మీ కదలకపోతే ఇలాగా? కొంచెం కదలండి. ఇలాంటివి ఎన్నో కోళ్ళలు చెప్పవచ్చు. ఆయన ఇంకా ఇలాంటి అందమైనటువంటి అలంకార ప్రయోగమే కాకుండా ఒక్కొక్కసారి చాలా మహిమాన్వితమైన అలంకారాలు ప్రయోగిస్తాడు. సీతను ఆయన రావణుడు అంటే తెలుసు కదా, ఒక రాక్షసుడు. అతడు రామాయణంలో కౌంటర్ హీరో. అతడు ఈ హీరో యొక్క హీరోయిన్ని అపహరించి తీసుకెళ్ళాడు. మోహం చేత అని అపవాదం. కానీ రామాయణం చదివిన వాళ్ళకి తెలుస్తుంది మోహం చేత కాదు, రాముణ్ణి చంపడానికి. ఒకడు చెప్పాడు, ఊరే నీవు వాడిని చంపలేవు, ఈ సీతలో వీడి ప్రాణం ఉంది, మాయల మరాఠీ ప్రాణం చిలకలో ఉన్నట్టు కనుక దాన్ని నీవు అపహరించుకుపోయినట్లయితే వీడు చేస్తాడు వాడెంతట వాడే అని చెప్పేసరికి వీడు పాపం అపహరించుకుపోయాడే కానీ ఆవిడ్ని అంతఃపురంలో పెట్టుకోలేదు, అక్కడ అశోక వనికలో పెట్టాడు. బలాత్కరించవచ్చు అతడు మోహం చేత తీసుకెళ్ళినట్లయితే. ఇప్పుడు మనం రోజు పేపర్లో ఒక డజన్ రేపు విషయాలు వింటూనే ఉన్నాం. రావణాసురుడు అంటే ఎవడు? త్రిభువన విజేత. వాడి బలపరాక్రమములతో సాటి అయిన పరాక్రమం ఎవడికి లేదు. అలాంటి వాడు ఒక అబల అయిన స్త్రీని రేపు చేయడం పెద్ద పని కాదు. కానీ వాడు ముట్టుకోలేదు. వాడు వెళ్ళి అనేక విధాలుగా లోభాన్ని కలిగించాడు, ఏవో ఆశలు పెట్టాడు. ఇదంతే చారు సంజాతం యవ్వనం యద్వర్తతే. చివరి చెప్తున్నాడు, నీ యొక్క ఈ సుందరమైన యవ్వనం అతివర్తతే, అది పోతుంది, గడిచిపోతుంది. ఏదతీతం తత్ పునర్నైతి. ఏది అతీతమైపోతుందో అది మళ్ళీ తిరిగి రాదు.
శ్రోత శీఘ్రమపావివ, కారిపోయిన నీరు మళ్ళీ వెనక్కి తిరిగి ఎలా రాదో, ఈ పోయిన నీ యవ్వనం, అందమైన యవ్వనం మళ్ళీ రాదు. అది పోయే ముందే నా సంగతి ఏదో చూడండి అంటాడు. ఇంతకు నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, కశ్చిత్ కాంత విరహ గురుణ, ఇది ఇలా పోతూ ఉంటుంది. మరి ఉపనదులు వస్తుంటాయి. కశ్చిత్ కాంత విరహ గురుణ స్వాధికారాత్రమత్త అని ఇది సంగతి. కాంత విరహ గురుణ చాలా బాధాకరమైన విరహం చేత బాధింపబడుతున్నటువంటి ఒకడు అన్నాడు, కశ్చిత్ అన్నాడు. మరి వాడి పేరేమిటి చెప్పరాదు, వాడు ఎక్కడ చెప్పరాదంటే ఎవడ ఏం పో అన్నాడు కాళిదాసు. స్వాధికార వీడు శాపేన అస్తంగమిత మహిమ వర్షభోగ్యేణ భక్తు. ఓ సంవత్సరం రోజులు వీడు ప్రియుడు పత్నికి దూరమై బాధపడుతూ ఎక్కడో పడి ఉండాలని శపించాడు వాడి యజమాని. ఆ యజమాని కుబేరు, వీడు యక్షుడు గనక మనం కుబేరుడనే అనుకోవాలి. శాపేన అస్తంగమిత మహిమ వర్షభోగ్యేన భర్తు కుబేరుడు. ఒక సంవత్సరం రోజులు నీవు ఈ శాపాన్ని అనుభవించాలని భార్యా వియోగాన్ని శాపంగా చెప్పాడు. సరే, వాడు వచ్చి ఈ తర్వాత అసలు నేను రామాయణం చదువుతున్నప్పుడు అందులో ఒక శ్లోకం ఉంది, చిన్నది ఇంతది. అది అనుష్టుప్లోనే రాశాడు ఆయన. దాంట్లో ఇది వైశ్రవణో రాజా రంభాసక్తం పురాణక అనుపస్థీయమానో మాం సంకృతో వ్యాజహార. అంటే ఈ రాముడు ఒక రాక్షసుడిని చంపాడు అక్కడ దండకారణ్యంలో. చంపితే వాడు చప్పున గంధర్వుడై ఆకాశానికి వేసి అక్కడి నుంచి రాముడితో చెబుతున్నాడు, నేను గంధర్వుణ్ణి, నేను కుబేరుడి యొక్క కొలువు చేసేవాణ్ణి, వైశ్రవణో రాజా అంటే కుబేరుడు, నేను రంభాసక్తున్నై అనుపస్థీయమానో మాం, రంభ దాంట్లో తగులుకుని నేను అటెండెన్స్ వేయడంలో పొరపాటు చేశాను, డ్యూటీ చేయడం, కొలువుకి కొలువు చేయడం ఏదో పొరపాటు చేశాను. అందువల్ల సంక్రుద్ధో వ్యాజహార, అందుచేత కోపపడి అనుపస్థీయమానో మాం సంక్రుద్ధో వ్యాజహార, వాడు కోపంతో నన్ను ఈ విధంగా శపించాడని వాడు చెప్పాడు. దాన్నే తీసుకున్నాడు ఈయన. ఎక్కడ అందంగా ఉంటాయో వాటినన్నిటినీ తీసుకునే అతి కోమల సూక్ష్మ సౌందర్య దృష్టి ఉన్నవాడు కాళిదాసు. అది విక్కుంటాడు, ఉంచాడు అక్కడ. అది అక్కడ ఉండవలసిన నా దగ్గరే ఉండటం బాగుంటుంది అంటాడు. సంకృద్ధో వ్యాజహార. అయితే ఈ శ్లోకం, ఈ కావ్యం విషయం ఏమిటంటే, ఇది సంస్కృత వాంగ్మయంలో గొప్ప విప్లవం తీసుకొచ్చింది. విప్లవం అనేది మళ్ళీ ఇదొక మాట, యువతలది. అప్పుడు దానికి వర్తింపజేయడం భావ్యమో కాదు. మరి ఏ విప్లవం అంటే, కథ ప్రధానమైన కావ్యాలు, కథాప్రధాన కావ్యాలు అప్పుడు వస్తుండేవి రాసేవాళ్ళు. అందులో కథ అనగానే విభావ అనుభావ వ్యభిచారీభావ, విభావానుభావాది వ్యభిచారీభావం అని కథను విశ్లేషించే వచ్చే కాన్స్టిట్యూయెంట్స్ ఇవి. ఈ కాన్స్టిట్యూయెంట్స్ని కలిపితే ఏర్పడేది కథ. కనుక శాస్త్రజ్ఞులు దాన్ని విశ్లేషించి విభావ అనుభావ వ్యభిచారీభావ ఇదంతా చెప్పారు, ఇలా చెప్పారు వాళ్ళు. అలాంటి కావ్యాలు కథ ఉన్నందువల్ల ఈ విభావానుభావ వ్యభిచారీభావాదుల మూలంగా ఉత్పన్నమయ్యేది ఏమిటంటే రసము. అంటే రస నిష్పత్తి కలిగించేది కథ మాత్రమే. ఇది ముఖ్యమైన విషయం, శాస్త్ర విషయం గుర్తించవని శ్రోతలకి మనవి చేస్తున్నాను. కథ లేని చోట ఎంత రసవంతంగా ఉన్నది అనకూడదు, తప్పు.
అశాస్త్రీయమైన మాట. కనుక అలాంటి కథా కావ్యాలు వస్తుండేది. ఈయన ఒక్కసారి కథని అవతల పరేశాడు. మొట్టమొదటిసారి మనకు 19వ శతాబ్దంలో ఆంగ్ల సాహిత్యంలో కథా కావ్యాలను తోసేసి వర్డ్స్వర్త్, కోలరెడ్డి ఇలాంటి వాళ్ళు రొమాంటిక్ పోయిటరీని తీసుకొచ్చారు. అక్కడ కథలు ఇంపార్టెంట్ కాదు, కవిత్వమే ఇంపార్టెంట్. మెటఫర్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, ఇమేజ్, సింబల్, వీటి ప్రాధాన్యం ఎక్కువ. ఒక పోయం వీటితోటి చేయొచ్చు, కథ ఉండనక్కర్లేదు. ఇలాంటి కవిత్వానికి పర్యవసానం చమత్కారం, చమత్కృతి. కావ్యం గ్రాహ్యం అలంకారాత్ అని వామనుడు కావ్యాలంకార సూత్రవృత్తిలో చెప్పాడు. అలంకారం చేతనే కావ్యం అవుతుందన్నాడు. అప్పటికి ఈ రస సంబంధమైనటువంటి ఈ కథా కావ్యములు పోయాయి. కేవలం కవిత్వమే ప్రధానంగా ఉన్నటువంటి కావ్యాలు రావటం మొదలెట్టే. శిశుపాలవతం, కిరాతార్జునీయం, ఈయన మొదలు పెట్టాడు దాన్ని. అసలు ఈ కాళిదాసు మేఘ సందేశంతో. మరి ఎవరయ్యా దీనికి నాయకుడు ఎవరు అంటే కశ్చిత్ ఎవడో ఒకడు పో అన్నాడు. అది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఈ పరిస్థితి ప్రధానం. వాడు ఉన్న పరిస్థితి ఏదైతే ఉన్నదో అది ప్రధానం అన్నాడు. అయితే కశ్చిత్ కాంత అవిరహ గురుణ స్వాధికారాత్ ప్రమత్త, ఇవన్నీ ఇది భద్రాక్రాంత వృత్తం. ఇలాంటిదే శిఖరిణి, శ్రద్ధర, ఇలాంటి కొన్ని వృత్తములు భిన్న భిన్న గణ వినిమయం ఉన్నప్పటికీ కూడా వీటి నడకలో ఎక్కువ సాదృశ్యం కనిపిస్తుంది. అందుచేతనే రాజశేఖరుడు అంటే ఆయన కూడా గొప్ప కవి, కావ్యశాస్త్రం రాసినవాడు, కావ్య మీమాంసాన్ని రాశాడు. అది రాసినప్పుడు ఆయన ఒక ముక్క చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, బహూవ వల్మీక భువ పురా కవి, వల్మీక భవ పురా కవి తత ప్రపేదే భువి భర్తృమేంఠతాం. మొదట పూర్వం వాల్మీకి ఒక కవి ఉండేవాడు. ఆ తర్వాత ఆ వాల్మీకే జన్మాంతరముల భర్తృమేంఠుడు అయితాడు అన్నాడు. స్థిత పునర్యో భవభూతి రేఖయా. మళ్ళీ ఈ భర్తృమేంఠుడు పోయి వాడే మళ్ళీ భవభూతిగా పుట్టాడట. ఇక ఈ రాజశేఖరుడి ఆత్మవిశ్వాసం చూడండి. సయేవ సంప్రతి రాజశేఖర అన్నాడు. ఇప్పుడు మాత్రం ఆ వాల్మీకి నేనే అన్నాడు. అయితే ఇక్కడ నేను ఈ విషయం చెప్పడానికి ఈ శ్లోకాన్ని చెప్పలేదు. ఆయన వాల్మీకి తర్వాత చెప్పిన పేరు భర్తృమేంఠు. చాలా కాలం విద్వాంసులు భర్తృమేంఠుడు అనేవాడే కాళిదాసు అని అనుకునేవాళ్ళు, అనేవాళ్ళు. ఎందుచేతంటే వాల్మీకి తర్వాత కాళిదాసు రావలసిందే కానీ భర్తృమేంఠుడేమని కదా వీడు రావడం ఎలా వీలవుతుంది? బహుశా భర్తృమేంఠుడు అనేది ఈ కాళిదాసు కాళికా భక్తుడు కదా, దీక్షానామంగా భర్తృమేంఠుడనేవాడు కాళిదాస నామాన్ని స్వీకరించి ఉంటాడు అని ఊహ చేసి దానిని కింవదంతిగా అలా విడిచిపెట్టేశారు జనంలోకి. ఈ జనం దాన్ని మేస్తూ అలా పడినారు అన్నమాట. భర్తృమేంఠుడు తర్వాత మన యూనివర్సిటీలు బ్రహ్మాండమైన కోటగోడలు ఇవన్నీ వచ్చాయి, రీసెర్చ్ వచ్చింది. అంటే పండితులే, నేను వీళ్ళ గురించి కాదు, వాళ్ళు తర్వాత కనుక్కున్నారు. వీడు నీ భర్తృమేంఠుడు కాళిదాసు కాదు, ఇతడు హయగ్రీవ వధం అని ఒక మహాకావ్యం రాశాడు. ఇతడు కాశ్మీర దేశం వాడు అని చెప్పాడు. ఆయన
ఆ పుస్తకం పోయింది, కానీ అందులో శ్లోకాలు అక్కడక్కడ దొరికాయి. దొరికితే చూడండి, నాకు జ్ఞాపకం ఉన్న ఒక్క ముక్క చెప్తాను. రేవా కూలోపకంఠ ద్రుమ కుసుమ రజో భూసరాహ వింధ్యపాద అని ఒక పాదం ఆయనది. ఈ పాదం చదివితే రేవాకూలోపకంఠ ద్రుమ కుసుమ రజోధూసరాహ వింధ్యపాదా అన్నప్పుడు మీకు స్నిగ్ధఛాయా తరుషు వసతి రామగిర్యాశ్రమేషు ఈ జ్ఞాపకం వస్తున్నాయి. ఈ శబ్దములు, శబ్ద సంయోజన, వాక్య నిర్మాణ చాతుర్యం, ఈ కళాత్మక కౌశలం అంతా కూడా చాలా పరస్పర సాదృశ్యం ఉన్నట్లుగా కనిపిస్తుండటం చేత భర్తృమేఠుడే కాళిదాసు అనుకున్నారు. సరే, ఇది ఈ కాళిదాసు యొక్క మేఘ సందేశం మొట్టమొదట కథను విడిచిపెట్టేసి కాలదన్ని ఇది భావం వరకే పోతుంది, కానీ రస పర్యవసాయి కాదు. మేఘ సందేశం ఒక మూడ్ను క్రియేట్ చేస్తుంది. ఇది చెప్పాడు నాకు పాఠంగా మా గురువు గారు. చెట్టు కింద వీధిలో ఎప్పుడు అనేక సంవత్సరం 50-60 ఏళ్ల క్రితం. తర్వాత భారవి, కిరాతార్జునీయం, ఆ తర్వాత శిశుపాలవధం. శిశుపాలవధం చాలా రమణీయంగా ఉంటుంది. నాకు ఒక శ్లోకం ఇప్పటికి కూడా నన్ను వెంటాడుతూనే ఉంటుంది. మధు సమృద్ధి సమేధిత మేధయ మధుకరాంకనయ ముహురున్నద ధ్వనిభృత నిభృతాక్షర ఉజ్జగే అని ఒక శ్లోకం ఉంది. అది ఇంకా మొదటి ముక్క ఎగిరిపోయింది, టేపులో ఎరేజ్ అయిపోయింది. తరువాత నైషధం చెప్పారు. నైషధం చెప్పేసరికి అక్కడికి ముగిసింది. ఈ నైషధం చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, ఒరే ఇప్పుడు నీకు ఇక శాకుంతలం చెప్పడానికి నీవు యోగ్యత గడించుకున్నావురా, రేపటి నుంచి శాకుంతలం చెప్తానన్నాడు. మీ నాన్న దగ్గర ఉంది నేను చెప్పిన పుస్తకం, అది పట్టుగా రేపన్నాడు. అది పట్టు పెడితే ఇక శాకుంతలం చెప్పాడు ఆయన. నేను ఈ శాకుంతల విషయం చెప్పడానికి ఇంతకుముందు ఏవేవో చెప్పాను. తశాంతికేత్వం రుజిని కరోషి, అది ఇవే చెప్పాను. ఈ శాకుంతలం చెప్పబడిన తరువాత కొన్ని ఉత్తరరావ చరిత్ర ఇలాంటి 2-3 చెప్పారు. అప్పటికి నాకు ఉపనయనం జరిగింది. అయ్యా, నేను పూర్వకాలపు కుగ్రామాల విషయం చెబుతున్నాను. ఉపనయనం జరిగిన తర్వాత ఇక వేదం చెప్పడం, ఋగ్వేదంలో కొన్ని భాగాలు, యజుర్వేదంలో కొన్ని భాగాలు, ఇప్పటికీ అవి నాకు కొన్ని ఇట్లాగే జ్ఞాపకం ఉన్నాయి. రుద్రపాఠం, ఓం నమస్తే రుద్రభంజభృతోత కుతోత ఇషదే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః, యాత ఇషు శివతమా శివం బభూవతే ధను. ఇది రుద్రుడు చాలా తమాషా. ఇది నమస్తే రుద్ర మన్యవ, నీ గోపానికి నమస్కారం ఓ రుద్ర. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. ఆ తర్వాత నీ బాణానికి నమస్కారం. నమస్తే అస్తు ధన్వనే. ఇలా రుద్రపాఠం, నమక చమకములు ఇవన్నీ సస్వరంగా చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో వేదాలకు 3 స్వరాలే, సప్తస్వరాలు లేవు. అంటే అవి పరిణామక్రమంలో 7గా విస్తరించాయనుకోండి. ఈ రుద్రుడు కేవలం వైదిక దేవత, శివుడు కాదు. శివుడు వేరు, రుద్రుడు వేరు. ఈ రుద్రుడు ఎలా ఉంటాడు, ఆయన గురించి వర్ణన ఉంది. నమ ఉష్ణీషిణి
గిరిచరాయ పుష్టి ఆయన తలగొండ చుట్టుకుని ఉండేవాడట. గిరిచరాయ కొండల మీద తిరుగుతుండేవాడు. శివుడు జటాజూటం ఉన్నవాడు, జటామండలధారిణం ఆయన శివుడు. ఈ శివుడు తంత్రములు వేరు, వేదములు వేరు. అయ్యా తమరికి ఈ ప్రసక్తి నేను చేశాను. తంత్ర ప్రపంచం వేరు, వైదిక ప్రపంచం వేరు. తంత్రములు శివుడు తంత్రములకు చెందినవాడు, వేదాలకు చెందినవాడు, చచ్చే కాడు. శివశక్త్యాయుక్తో వాడికి భార్య అంటే పత్ని శక్తి, శివశక్తుల యొక్క మీద పునాదిగా లేచిన మహాప్రపంచం తంత్ర ప్రపంచం. ఆదిశంకరుడు సౌందర్యలహరి అని ఒక తాంత్రిక గ్రంథాన్ని వ్రాస్తూ చాలా కావ్యమయ భాషలో రాశాడు ఆయన. అందులో ప్రథమ సూత్రం శిఖరిని ఇందాక మనం చేశాను. శిఖరిని చాలా గొప్పది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం. శక్త్యాయుక్తో యది శక్తి సమేతుడైనట్లయితే మాత్రమే శక్త ప్రభవితుం శివ. శివుడు వాడు సృష్టి వ్యాపారానికి సమర్థుడవుతాడు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేత్. అలా శక్తి సమేతుడు కానట్లయితే ఏవం దేవో ఏ శివుడు నఖలు కుశల స్పందితుమతి చలించడానికి కూడా నఖలు కుశల. వాడికి ఆ కౌశలం కూడా అక్కడి నుంచి ఇక్కడికి కదలడానికి కూడా వాడి వచ్చేత కాదు. అతః అందుచేత త్వాం ఆరాధ్యాం హరిహర విరించాది విరతి. హరిహర విరించి బ్రహ్మ త్రిమూర్తులు కూడా అందుచేతనే నిన్ను పూజిస్తారు, శక్తిని పూజిస్తారు. నీవు వారి చేత ఆరాధ్యం కనుక హరిహర విరించాధికరపి ప్రణంతుం స్తోతుం వా కథమ కృత పుణ్య ప్రభవతి. పుణ్యము చేయని వెధవలకి నిన్ను ఆరాధించే ఆ బుద్ధి ఎలా పుడుతుంది అన్నాడు ఆయన. సురాసింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయే భజామి త్వాం భక్త మధుమయ చిదానందలహరి. నేను మార్చి చెప్పుకుంటున్నాను. భజామి త్వాం భక్త మధుమయ చిదానందలహరి. మధు శబ్దం చాలా గొప్పది. అరిచేతులు వేసుకుని నాకేది కాదు. మధుమేధయ బ్రహ్మమేధయ మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవ మాధుర్న సంతోషతి అని ఉపనిషత్తు చెప్తుంది. మధు బ్రహ్మని పరబ్రహ్మతత్వం మధువు సుఖమునిచ్చేది కనుక ఇంతకు ఈ మనం చేయబోయారు గుర్తులేదు. ఇది శాఖా సంక్రమణం. ఈ శాకుంతలం ఇవన్నీ చదివాను, వేదం చెప్పించుకున్నానంటే నా ఇష్టం వచ్చి నేను చెప్పండి అంటే చెప్తారు, జుట్టు పెట్టుకు చెప్తారు. అవన్నీ నేర్చుకుని నేను తర్వాత హై స్కూల్లో చేరి ఆంగ్ల సాహిత్య సంపర్కాన్ని పొందాను. వర్డ్స్వర్త్, కోలరిడ్జి ఇలాంటి వాళ్ళు. తర్వాత ఈ ఆంగ్ల గవాక్షము ద్వారా అన్య ఐరోపీయ సాహిత్యాల పరిచయాన్ని పొంది అప్పుడు బిఏ చదువుకునేవాడు. దానికి మా ఊళ్ళో బిఏ లేదు, గుంటూరుకి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. అక్కడ 3 స్నేహితులను జత అయ్యాం. ఈ 3 స్నేహితుల్లో ఒకడు సీతేపల్లి వెంకటేశ్వర శర్మ. ఇప్పుడు పాపం ఆయన నా వయసు కంటే 1-2 ఏళ్ళు ఎక్కువ.
కలకత్తాలో అప్పుడే ఆయన సౌండ్ ఇంజనీరింగ్ గా ఏదో చేస్తూ బ్రహ్మాండమైన బిజినెస్ చేసి చాలా ధనవంతుడయ్యాడు. అక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆయన. అతను ప్రబంధములు కించిత్తు సంస్కృతం బాగా తెలుసుకున్నాడు. విశ్వనాథ సత్యనారాయణ గారికి చాలా సన్నిహిత బంధువు. మొట్టమొదట నన్ను ఈడ్చుకుపోయి, నేను వాళ్ళ ఇంటికి బెదవాడలో ఉండేవాళ్ళు. గుంటూరు నుంచి ప్రతి ఆదివారం శనివారం వాళ్ళ ఇంటికి వచ్చి తలకు స్నానం చేసి భోజనం చేసి హాయిగా అక్కడ తిరిగేవాడు. అప్పుడు ఈ శర్మ నన్ను విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గరికి తీసుకెళ్లి మొట్టమొదట గురువుని చేశాడనమాట. తర్వాత ఆ గురువు అలా విరాళమూర్తిగా పెరిగి నాలో నా మొత్తం చైతన్యాన్ని ఆక్రమించాడు. ఆ శర్మ బాగా చదువుకున్నవాడని ఇందాక మనవి చేశాను కదా. ఏది మాట్లాడినా పద్యాల్లోనే మాట్లాడటం. ఏది అరే ఈ టూత్ బ్రష్ ఇక్కడ ఉండేది నీ తీసుకున్నావేంటి అంటే దాన్ని ఓ పద్యంలోనే చెప్పడం. నాకు రాత్రులు 10 అయినా 12 అయినా 2 గంటలైనా సరే కరెంటు లైట్ వేసుకుని అలా చదువుతూ ఉండే అలవాటు. ఈయన 10 కన్నా మూసుకుతూనే పడుకునేవాడు. ఏమయ్యా 10 అయినది ఇంకా పడుకో అని. నేను ఏడ్చావులే ఊరుకో. ఇలా ఇక తెల్లవారు లేచి ఆ రోజుల్లో స్టూడెంట్స్ కాఫీ హోటళ్ళకి వెళ్ళేవాళ్ళు. కాఫీ ఇది ఇడ్లీలు అవి తిని ఏదో చదువుకునేవాళ్ళు. ఇది చదువు ఆ రోజు అట్లా ఉండేది. మరి మేమిద్దరం ముగ్గురు స్నేహితులం కలిసి వెళ్ళేవాళ్ళం. ఆ హోటల్లో ఎవరో కన్నడపు వాడు గుంటూరులో సుబ్బారావు అని వాడు పెట్టాడు. వాడి హోటల్ చాలా బ్రహ్మాండమైన రోరింగ్ బిజినెస్ చేస్తూ ఉంటే చాలా దూరం నుంచి చూసేసరికి ఎలా ఉండేదంటే ఆ హోటలు కిటకిట్లాడుతూ ఉండేది. బయట ఆ ఆకులు తినేసి పారేసిన ఆకులు, కుక్కలు, పందులు, ఈగలు, ఇక మనుషుల గుంపులు వస్తూ పోతూ ఉండడం. బయట ఒకడు ఈ కిల్లి కొట్టు పెట్టుకుని కూర్చో ఉంటాడు. వాడి చుట్టూ ఈగల్లా వీళ్ళు సురుతూ ఉంటారు. ఇక అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని దూరంగా చూడగానే నాకు పద్యం నేను చెప్పేవాడు. అదుగో హోటల్ కాలభైరవ వరాహవ్యూహ కోలాహలాస్పదమై భక్షక మక్షికా తుమ్ముల దృశ్య ద్వార కృతాంతమై మన మాతంగ తురంగ సంగర ధరా మధ్యంగా తోచు ఆ సదనంలో దరియంగా చొచ్చుకొనగా శక్తుండనే మిత్రమా అనేవాడు. అంటే అతను వెంటనే 2 వాటిని అంటించుకునేవాడు. నేనుండంగా ప్రచండ వండన కళా నిష్ణాతుడం బాలక, నేనుండంగా ప్రచండ భండన కళా నిష్ణాతుడం బాలక, లోనం నీకు భయం కదేల పద కల్లోల ప్రపంచంబులను లీనంవై పెసరట్లు గారెలు ఇడ్లీలు చీల్చి చెండాడు నీ జానువ్యాప్తములైన బాహువులతో సవ్యాప సవ్యంబుగను అని అతననేవాడు వెంకటేశ్వర శర్మ. ఇలా వెళ్ళి ఏదో తిని వచ్చాం. ఇలాంటి ఈ ఆశు కవిత్వమే చాలా కాలం నన్ను పట్టుకుని ఉండేది. నేను తర్వాత ఏదో నౌకరీలో చేరాను. ఏదో ఆ రోజుల్లో 100 రూపాయలు నాకు డిప్టీ పంచాయతీ ఆఫీసర్. మున్సిపల్ కమిషనర్గా తర్వాత 2 ఏళ్ళు చేసిన తర్వాత మున్సిపల్ కమిషనర్. అప్పుడు మాత్రం 200 రూపాయలు. అంటే నేను చాలా చిన్నవాడిని అని మనవి చేయడానికి చెప్తున్నాను. దాంతోనే కదా కొనవాలి. అప్పుడు ఈ కవిత్వం మీద చాలా ఎక్కువ ఆసక్తి, ప్రేమ ఉన్నవాళ్ళు ఆ రోజుల్లో ఎక్కువ మంది ఉండేది. ఈ రోజుల్లో కనిపించడం లేదు. వీళ్ళ దుంపలే ఎక్కడికి పోయారు మరి. ఎవడు కవిని చూస్తే టప్పులు పట్టుకునేవాడు. డబ్బున్న వాళ్ళు కూడా అంతే, ధనికులు కూడా. ఒకతను చాలా ధనికుడు, చెప్పడానికి వీలేదు, ఆయన పేరు చెప్పను. ఆయన రోజు ఆయన కారు వచ్చేది, ఒకటి పెద్ద పడవలాంటి కారు. ఆ కారులో నన్ను ఆఫీసుగా పంపించేవాడు. ఇక వాళ్ళు నన్ను చుట్టుపెట్టి అందులో కూర్చోబెట్టి ఇడ్చుకుపోయేవాడు వాళ్ళ ఇంటికి.
బ్రహ్మాండమైన ఇళ్ళు, అవి పెద్ద పెద్ద మేడలు, 4-5 మేడలు కలిసిన ఆవరణం. అంటే వాళ్ళు ఒక ఇంట్లో అందరూ కలిసి ఉండదు. ఈయన లాన్స్ ఇవన్నీ వేసి చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అక్కడ కుర్చీలు 4-5 వేస్తే ఆయనకు ఆంతరంగిక స్నేహితులు, అందులో నేను ఒకడిని, కూర్చునేవాళ్ళం. కూర్చున్న తర్వాత, అయ్యా నేనేమి కాలాతిక్రమణం చేస్తున్నానా, పర్వాలేదంటే మీ ఇష్టం. ఇక ఆయన పాపం కొంచెం శృంగారి, మోతాదు విషయం చెప్పను కానీ ఆయన ఒక మల్లె తోట వేశాడు. ఎందుకంటే ఆయన ప్రేయసికి మల్లె పువ్వులంటే చాలా ఇష్టం కనుక ఆ లాన్లో చుట్టూ మల్లె తోట వేసేశాడు. వేసిన తర్వాత పువ్వులు పూచే సమయం వచ్చింది. వచ్చేసరికి గురుగారు ఆవిడని పిలిపిస్తానండి, పువ్వులు పూస్తున్నాయి పాపం అని ఆవిడని పిలిపించాడు. ఆవిడ ఒకరిద్దరం మేము ఫ్రెండ్స్ కూర్చున్నాము. ఇక మధు మరి తప్పదు, మధువాతావరణతో అయితే అన్నట్లు ఆ మధు గ్లాసుల్లో పడుతూ ఉంటే, గలగల్లాడుతూ ఉంటే ఉదయం ఎలా పల్లవిచ్చేదో చెప్పలేను. అప్పుడు మల్లె పువ్వులు పూచాయి, మల్లె పువ్వుల రాణి వచ్చింది. ఏదో నా తరఫున నేను చెప్పినట్టుగా ఒక పద్యం చెప్పాను. అంటే నేను బినామీ ట్రాన్సాక్షన్ అన్నమాట. అప్పుడు చెప్పాను. అది ఎంత ఆశువులే. మల్లెలు పూచే బాల సుకుమార సమీరము వీచే, నిండు జాబిల్లి దిశాంతరాళముల వెన్నెల కాచే, మనోవనస్థలి పల్లవ శయ్యలన్ ప్రణయభావ శకుంతము నిద్రలేచే, ఓ హల్లక పాణి రావే భరమాయే వియోగ రసార్ద్ర వేదనం అనేసరికి వా గురుగారు అని ఇంకొక పోయిగానే ఇలాగ వేసి వేరేసాడు. పోయేది మళ్ళీ ఖాళీ, మళ్ళీ పోయడం. ఇంకొక్కటి వేయండి. అల్లిన రాగవల్లికలకు ఆశ్రయమై విలసిల్లు నీవు, నా పల్లవ కోమలంబైన భావము సుంత ఎరుంగలేక, ఈ చల్లని పండు వెన్నెల పసందు వృధాయులరింతు వేల, ఓ మలియ పూల రాణి బ్రతిమాలెద వాలెద నీ పదం అనేసరికి ఆ మలియ పూల రాణికి మరి ఇది నిషా ఎక్కిపోతోంది. దయాపూర్ గారు నా కోసం ఇంకొకటి చెప్పండి అని అనేసరికి మరి నాకు మాత్రం నిషా తగ్గుతుంది ఏమిటి? నీ మోహాలస నేత్రములు విరిసి, నీ మోహాలస నేత్రములు విరిసి నా నెమ్మోము కన్నంతనే కామాగ్నింబడి కాలిపోవుదు, నీ కంఠంబు విన్నంతనే శ్రీమన్మంజుల పల్లవాభ్యుదమై జీవింతునో ప్రేయసి, నీ మందార మరంత భాషలు హిమానీ బిందు సందోహములు. ఈరోజు మన ఇలా చెప్పు అంటే నా వల్ల చస్తే కాదు. నీ మోహాలస నేత్రములు విరిసి నెమ్మోము కన్నంతనే కావాగ్నింబడి కాలిపోవుదు, బూడిదే. నీ కంఠంబు విన్నంతనే శ్రీమన్మంజుల పల్లవాభ్యుదయమై జీవింతునో ప్రేయసి, ఆ బూడిద నుంచి మళ్ళీ లేస్తాను. నీ మందార వరంత భాషలు హిమానీ బిందు సందోహము. ఇంకొకటండి ఇలా ఏడుపోహం పెట్టేది పెడితే, అప్పుడు అయ్యా
హేమంతంబున రెక్కవిచ్చిన గులాబీ పువ్వులాగున్నదే భామా నీ తనురేఖ. హేమంతంబున రెక్కవిచ్చిన గులాబీ పువ్వులాగున్నదే భామా నీ తనురేఖ. మామక మనఃపంకేజ పత్రంబులన్ ప్రేమార్ద్రంబుగా దాచుకుందును. సద్విద్యుల్లతామూర్తినై కామోద్వేగ వశంబునం చిదిమి ఆఘ్రాణించును చెప్పలే. వా అనేది ఏ విరికోనలోన వికసించిన మల్లికను లతాంగి. నీ తావికి మోవికిన్ మురిసి తావక పాద కిసాలయ ద్వయీ సేవయునర్తు. రాగమయ జీవనమో వనమో తదన్యను భావములేల మాకు క్షణభంగుర జీవన పాంధ్రశాలను అని ఇలాగా ఆ రోజుల్లో అప్పుడు చెప్పారు. తదనంతర కాలంలో అంటే నేను మెట్టుగా చెప్తున్నాను. నన్ను అక్కడ ఏదో చికాకులు వచ్చి ఇది విసిరి బొబ్బిల్లోకి కొట్టారు. ఏది ఫుట్బాల్ కొట్టినట్టుగా గవర్నమెంట్ వాళ్ళు కొనేసరికి అక్కడ ఇక ప్రతి వారు విశాఖపట్నం వెళ్ళడం, స్నేహితుల్ని కలవడం, వాళ్ళతో సరదా కాలక్షేపం చేయడం. తర్వాత బొబ్బిలంటే చిన్న పల్లెటూరు లాంటిదే, స్మాల్ టౌన్. అక్కడ పోస్ట్ మాస్టరు, డిప్టీ తహసీల్దారు, సబ్ ఇన్స్పెక్టరు, రైల్వే స్టేషన్ మాస్టరు వీళ్ళందరూ ఫ్రెండ్స్గా కలుస్తుంటారు అనమాట. అంచేత నేను టెలిఫోన్ చేసేవాడిని ఎప్పుడైనా. ఇది ఎప్పుడు విశాఖపట్నం పోవాలో అప్పుడు ఆ స్టేషన్ మాస్టర్కి అయ్యా నేను విశాఖపట్నం నన్ను చేర్చాలి మీరు అంటే సరే ఆయన గూడ్స్ బండిని ఆపేసేవాడు. లోలంబంబు ధరించే ఆకాశము గందూషించే వీరెండలను. వీరెండలంటే ఏంటి? వీరు తాగే ఎండలని కాదు, వీరెండలను. ఆకాశము గందూషించే వీరెండలను. వాలాయంబుక బాలకోవలగల వ్యాలోలకి లీలావళి మంజుల లీలలను కలిసి కుంకెం గ్రీష్మ వాతులను చేరు తోటలు దాటి ఏగి వనవంశీ పుంజ పుంజంబులను. ఒక శీసపద్యం. దుర్నిరీక్ష ప్రభాధూర్ధరచ్చటలతో క్షేత్ర జీవనుల శిక్షించినాడు. ఖరమయూఖ క్రూర ఘనకాండ పటలితో గోగణంబుల చావగొట్టినాడు. పటురోష కాషాయ కుటిలాంశు కశలతో విహగ జాతుల క్షోభవెత్తినాడు. గ్రీష్మకాల ప్రాంశు కింశుక జ్యుతులతో తరువల్లికల గగ్గిదార్చినాడు. గగన ఘన ఘోట ఖుర నిరాఘాట ధాటి అలగు బ్రహ్మాండ భండంబు నలగదొక్కి చెటుల దుర్జన రాజ్య శాసనము ఓలే సాగ చండ ప్రచండ మార్తాండరథం. ఇది ఒక పద్యం. వివిధ నిమ్మోన్నత వీధులను తిరుగాడి వైజాగులో మేలు వాల్చినప్పుడు ఒక రిక్షావాడు. తర్వాత అక్కడ బొబ్బిలిలో ఒకసారి వారం రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు, కుంభవర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఎన్నో పక్షులు, పశువులు ఎన్నో చచ్చిపోయాయి, ఇళ్ళు కూలిపోయాయి. పేదవాళ్లకు సాగులు చెప్పడానికి వీల్లేదు. అలా ఘోరమైన పరిస్థితి. నేను వీటి అంతా ఇన్స్పెక్ట్ చేసేవాడిని, వాళ్ళకి రిలీఫ్ మెజర్స్ అవన్నీ చేసేవాడిని. చేత మరింత నాకు బాధ కలిగేదన్నమాట. ఇంట్లో పడితే ఏమీ లేదు. అప్పుడు చలిగాలి జడివానలంబడి ప్రపంచం వెళ్ళ చల్లారగా అలభుక్రోధమునం జ్వలించే హృదయం బాధీల కీరావళి కలితో దగ్గర మహాగ్నిహోత్రము. ఈ కర్కోటక క్రూరము చలిలో బీదల బాధలను తలచిన శాంతింపగా సాధ్యమే. చలి పులివోని దారుల పచారులు చేయుచుంట
ఊరి కావల పెనుమర్రి క్రింద నెలవంకై దీపముగా పరున్న పేదల పసిపాపలెవ్వరికి తప్పు వెలచిది. కాలమే హలాహలమైపోయి ఆ శిశువుల ఆకలితో చలితో నశింపగా, ఓ పరమేశ్వర, ఎతగనుంటివి నేనసలుంటివా? ప్రజాశాపములను భరించుటకు సాధ్యము కాదని పాత పెత్తనం నీపై సాగబోదని ఇదేని పరారగినావా? బాధనం బాపగలేవు నీవు, శిలవా కలవా శరణ్యవో ప్రభు. ఇది కమలాకంకణ ఇలా ఉన్నాయి, చెప్పగలను. ఇలా రాసుకుంటూ కాలక్షేపం చేశాను. ఇప్పటికి దాదాపు గంటకు మించుతుందా? 1:25 నిమిషాలు. చాలు కదా? మీ ఇష్టం. నా ఇష్టం ఏంది? ఇది నాది. అది రెండో భాగం పెడదాం. రెండో భాగం ముందే చెప్పేశాను కదా. కనుక వేరేసారి పెట్టుకుందాం. కనుక మిత్రులారా, ఈ విధంగా కవిత్వం చెప్పుకుంటూ బాటసారినిగా నడుస్తూ ఈ ఊరు వచ్చి పడి ఇక్కడ కూడా ఇలా కవిత్వ యాత్ర చేస్తూ మీ అందరి మన్ననలు ఈ విధంగా పొంది 70లోకి చేరుతున్నాను. సెకండ్ టైం నేను డిసైడ్ కనుక మీరందరూ ఇక్కడికి దయచేయడం, తర్వాత నేను చెప్పిన మాటల్ని అనుగ్రహించి వినడం, వినేవాళ్ళు దొరకరు. అందులో కవిత్వం వినేవాళ్ళు అసలు దొరకరు. అసలు ముఖ్యంగా నా సలహా ఏమిటంటే, కవిత్వం వేయించాలంటే హాల్లోకి వచ్చిన తర్వాత వెంటనే తలుపులు బిగించేయాలి. అలాంటి ఏదో చేస్తే కానీ చేయకుండా కూర్చున్నారు తర్వాత చెప్తాను. నేను ఆ మాట చెప్పడానికి నేను చెప్తున్నా. అలాంటివి లేకుండా మీరు కూర్చున్నారు కనుక మీరు స్వచ్ఛమైన సాహిత్య మరంద లోడుకులు, సహృదయులు, సత్పురుషులు, సజ్జనులు, మీ దర్శనం ఈరోజు జరగడం నాకు మహద్భాగ్యంగా భావిస్తూ మీ అందరూ సారస్వత పరిషత్ ఏర్పాటు చేసిన ఈ సభలో ఉన్నవారు శర్మ గారు భంగ్యంతరంగా చెప్పినట్టు కేవల ప్రేక్షకులు కాదు, ఇక్కడ ఉన్న ప్రేక్షకులు పారిషదులు. పారిషదులకు తలుపులు మోయవలసిన అవసరం లేదు అని నిరూపించబడింది చాలా సత్యం. అందుకు ఆంధ్ర సారస్వత పరిషత్తు తమ ఆమోదాన్ని ప్రకటిస్తుంది. ఇవాళ మీరు 1.5 గంటల కాలంలో చేసిన ప్రసంగంలో పరిణత కవిగా ఎత్తుకున్నారు. మిగతా వాళ్ళు బాల్య దశ నుంచి ప్రారంభించి కౌమార దశతో, యౌవన దశతో, ప్రౌఢ నిర్భర వయఃపరిపాక దశతో వార్ధక్య స్పర్శ కలిగిన దశ దాకా పోతారు. కానీ మీలోని స్వచ్ఛంద ప్రవృత్తి కవిత్వంతో టేకాఫ్ అయి బాల్యంతో ల్యాండింగ్ అయింది. ఆ బాల్యం తెలంగాణలో నిజాం నవాబు కాలంలో మేము అనుభవించిన బాల్యం కాదు. మీరు అదృష్టవంతులు. మీరు బడిలో ఉన్నప్పుడే కుమార సంభవం, కాళిదాసు కావ్యాలు, వాల్మీకి చదివారు. మేము ఇంటర్మీడియట్కి వచ్చే వరకు నీ అవ్వ నీ అక్క అనేది మేము నేర్చుకున్న చదువు. కాబట్టి మీరు అదృష్టవంతులు. ఆ బాల్యంలో ఉన్న నేపథ్యంలో మీరు ఎంతో ఎదిగిపోయారు. మీరు స్వచ్ఛంద ప్రవృత్తి అని నేను అభిప్రాయ ప్రయోగం ఎందుకు చేశానంటే, ఒక క్రమంలో మీరు చెప్పరని నాకు తెలుసు. ఇంకా చెప్పవలసింది ఇంకొక 1.5 గంటలకు సరిపోయే మ్యాటర్ ఉందని కూడా నాకు తెలుసు. మరొక 1.5 గంట ఇక్కడ కూర్చోబెట్టకపోతే
మీ పరిణత ప్రసంగానికి సమగ్రత ఉండదు. కాబట్టి అసమగ్రతా దోషం అంటకుండా ఉండడానికి ఈ పరిణతవాణి కార్యక్రమాన్ని మరోసారి నేను ఏర్పాటు చేస్తాను. మనం చాలా సంతోషం. ఎంతో ఓపికతో మీరు ఆరోగ్యపరమైన కారణాలు చెబుతున్నా మీరు గంటన్నర సేపు మంచినీళ్లు కూడా తాగకుండా, తర్వాత మీరు ప్రారంభించిన 15 నిమిషాలు స్పందన కలగలేదని మీరు అనుకున్నారు. స్పందన 2 రకాలు. ఒకటి కరిగించేది, రెండవది చప్పట్లు చరిపించేది. మీ ప్రసంగంలో కరిగించే స్పందన ఉంది, చప్పట్లు సరిపించే స్పందన ఉంది. ఏ పరిణత వ్యక్తి ప్రసంగించినా అదే ఉంటుంది. కాబట్టి స్పందన మొదటి నుంచి ఉంది అని హామీ ఇస్తూ మీరు మధ్యలో సందేహించవలసిన అవసరం లేదని మనవి చేసుకుంటూ, మరో కొంతకాలం తర్వాత మీ సప్తతి పూర్తి తర్వాత ఎప్పుడు 70లో ప్రవేశిస్తున్నారు, ప్రవేశించలేదు, అడుగు పెడుతున్నారు. పూర్తిగా అడుగు పెట్టిన తర్వాత మేము మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టించి ఆ ప్రసంగాన్ని పూర్తి చేయిస్తాం. సుదీర్ఘ ప్రసంగం చేసిన మీకు నా కృతజ్ఞతలు. ఇప్పుడు డాక్టర్ చెన్నప్ప సహాయ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి వందన సమర్పణం చేస్తాడు. నమస్కారం. ఈనాటి పరిణతవాణి 20వ ప్రసంగ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ఆంధ్ర సరస్వత పరిషత్తు అధ్యక్షులు, మహాకవి ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈనాటి పరిణతవాణి కార్యక్రమంలో వక్తగా విచ్చేసి కవిత్వాన్నే స్వీయానుభవంగా తమ ప్రసంగాన్ని కొనసాగించిన కవివరేణ్యులు, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీతలు డాక్టర్ గుంటూరు శేషేంద్ర శర్మ గారికి పరిషత్తు పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా వేదిక మీద కూర్చొని ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు, మా పరిషత్ ప్రధాన కార్యదర్శి ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాటి సభా కార్యక్రమంలో కవులు, పండితులు, విమర్శకులు, సాహితీ మూర్తులు ఎంతోమంది ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, మరి వారితో పాటు పాత్రికేయులు తదితరులు ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి పరిషత్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో పరిషత్ సిబ్బంది, ముఖ్యంగా శ్రీ రామకృష్ణారావు గారు, ఇతరులు ఎంతో శ్రమ తీసుకున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.